నేను కరెక్ట్ మనకి ఎక్కువ టైం అయింది కనుక మీరు షేర్ చేసుకున్న వాళ్ళు షేర్ చేసుకున్నాం బ్రో. గుడ్ ఈవినింగ్, ఎస్ గుడ్ సార్, ఎస్ మార్నింగ్, సార్. వెల్కమ్ అందరికి వెల్కమ్. సూపర్ సార్. ఎందుకంటే రాజేష్ సార్ చెప్పినట్టు కరెక్టే. మీరు కరెక్ట్ గా 1 అవర్ టైం పెట్టుకొని, అంటే 10 to 11 వరకు మీరు తీసుకున్నా గానీ 1 అవర్ కరెక్ట్ గా పెట్టుకొని ఒక 1 వీక్ లో 3 times అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ మన మెంబర్స్ మైండ్ సెట్ కి అంతా బాగా రీచ్ అవుద్ది. రాజేష్ సార్ కరెక్ట్ గా చెప్పారు మీకు. ఇంకోటి ఏంటంటే ఎస్ సార్, మీరు ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది కూడా ఎక్సలెంట్ హైలైట్ సార్ నిజంగా. కానీ ఏంటంటే టైము మీకు సరిపోలేదు. దాని మూలన సార్. 1 అవర్ లో మీరు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలరో అంతవరకు టైమర్ పెట్టుకొని మీరు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ తర్వాతది కంటిన్యూ చేయడానికి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేలాగా అలా పెట్టుకున్నారు అనుకో సార్, ఎవ్రీ పర్సన్ బాగా రీచ్ అవుద్ది. ఎస్ సార్. అది సార్. అయితే కొంచెం నేను ఇంకా సాటిస్ఫై కాలేదు సార్. ఇంకా సబ్జెక్ట్ చాలా అవునవును ఉంది. సార్. ప్లస్ ఏంటి సార్ సార్ కాదు సార్ రామ్తేజ సార్, ఏంటంటే సార్ ఇప్పుడు రాజేష్ సార్ కానీ మేము కానీ ఇంకో 2 hours 3 hours కాదు సార్, కంటిన్యూ ఎర్లీ 5 hours కంటిన్యూ కూడా మేము వినగలం, మేము కంటిన్యూ చేయగలం. కానీ ఏంటంటే సార్ ఇప్పుడు మన గురించి అయితే కాదు కదా సార్, మొత్తం ఈ మెంబర్స్ అందరు అవునవును కూడా సార్, అవును. ఏదైనా కానీ యాక్చువల్లీ ఎస్ సార్ నేనైతే దాని 1 hour లో క్లోజ్ చేద్దామని అనుకున్నా కానివ్వండి, అసలు టైం అవునవును సార్. చూసుకోకుండా చెప్తే 1.5 hour అయిపోయింది. నేను చూడగానే అరే ఇంత టైం అయిపోయిందని అనుకున్నా. సార్ అది మనకి టైం తెలుసు సార్, అది నిజంగా ఎక్సలెంట్. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేది కూడా హైలైట్ కాబట్టి అక్కడ మీరు ఆల్రెడీ మీరు ప్రతిదీ పార్ట్ టు పార్ట్ మీరు అక్కడ డివైడ్ చేసి చూపిస్తున్నారు కాబట్టి టైం అనేది మనకి తెలియదు సార్ మనకి. నో Yes sir, ప్రాబ్లం. yes sir. అయితే కొంచెం డివైస్ ది కూడా కొంచెం సెట్టింగ్ మార్చాను సార్. అంత క్లారిటీగా రాలేదు. నేను తర్వాత చూసుకున్నా అవునవును అది. సార్, అవును సార్, అవును సార్, కొద్దిగా క్లారిటీ అనేది అంటే కొద్దిగా మిస్ బ్యాక్గ్రౌండ్ అయింది. నో ప్రాబ్లం సార్, అది ఏదైనా కానీ ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా ఫస్ట్ టైం అలాగే ఉంటుంది సార్. కొంచెం Yes, sir. స్క్రీన్ తర్వాత గ్రీన్ ఉండడం తోటి ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా అలాగే ఉంటుంది సార్. నెక్స్ట్ టైం అనేది మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం సార్. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ టైం ఇంకా మంచి బెటర్ గా చేద్దాం సార్. అది సూపర్ సార్, సూపర్. నిజంగా మనది ఆల్రెడీ పీవీసీ మెటా కూడా ఆల్రెడీ 3 days నుంచి మనకి కంటిన్యూ 10 cents అని అలా పెరుగుతానే ఉంది. డౌన్ మాత్రం అవ్వట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకోటి అంటే సార్, మనకి ఇంత ముందు అనేవాళ్ళు కదా సార్, మనం ఎవరైనా కానీ రేపు ఏదైనా లిక్విడిటీ యాడ్ చేస్తేనే మనకి కాయిన్ గ్రోతింగ్ ఉంటుంది, కాయిన్ పెరుగుద్ది అని చెప్పేసి అన్నారు కదా. కానీ ఈ 3 days నుంచి లిక్విడిటీ మాత్రం యాడింగ్ ఏం లేదు సార్. మనకి బయింగ్ సెల్లింగ్ ద్వారానే ఈ సెన్స్ లో పెరుగుతుంది సార్. అవును సార్, అవును సార్. అయితే రేపు ఏదైనా సెషన్ ఉంటే టైం ఉంటే సార్, రేపు సీడ్ ఫండింగ్ గురించి, టోకెన్ ఫార్మింగ్ గురించి చిన్న చిన్న క్లారిటీస్ ఉన్నాయి సార్. ఎస్ సార్. అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని రేపు అనుకుంటున్నా. రేపు ఏదైనా సెషన్ ఖాళీ ఉందా సార్ మనకి? అంటే రేపు మరి రాజేష్ సార్ మరి కంటిన్యూ చేస్తారేమో. అంటే సాటర్డే మీకు సండే ఆఫ్ అనుకుంటా కదా సార్ మీకు? సండే ఆఫ్ సార్, కానీ స్క్రీన్ అనేది వేరే దగ్గర ఉంది. అది ఓకే సార్. అదే రాజేష్ సార్ అలా మీకు వీలు పడినప్పుడు రేపు వీలైతే కనుక రేపైనా ఓకే సార్. అలాగైతే ఓకే సార్, కంటిన్యూ చేశారు. ఎందుకంటే రేపు ఫ్రైడే కాబట్టి నో ప్రాబ్లం. రాజేష్ సార్ కూడా బాగా ఫ్రీగా ఉంటారు. నో ప్రాబ్లం సార్. ఓకే సార్. రేపు దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకున్నాం సార్. ఓకే సార్. క్లారిఫికేషన్ అనేది కొద్దిగా సీడ్ ఫండింగ్ నుంచి టోకెన్ ఫార్మింగ్ గురించి కూడా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తే చాలా మందికి కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎనీ టైం రాజేష్ సార్ చెప్తూనే ఉంటారు, మనకి తాడిపంశంకర్ శంకర్ సార్ చెప్తూనే ఉంటారు, వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు కాబట్టి డిఫరెంట్ పర్సన్స్ చెప్పేటప్పటికి కొద్దిగా రీచ్ అవుద్ది సార్. చాలా మందికి రీచ్ అవుతా ఉంటది అనమాట. ఎనీ టైం ఒకళ్ళే చెప్తూ ఉంటే అరే ఎప్పుడు చూసినా రాజేష్ సారే చెప్తున్నట్టు ఉంటది కాబట్టి ఎనీ టైం కొద్దిగా డిఫరెంట్ పర్సన్స్ చెప్పేటప్పటికి చాలా మందికి రీచ్ బాగా అవుతుంది సార్. అదొకటి. నిన్న తీసుకోండి సార్. ఓకే కంటిన్యూ. ఆల్రెడీ రాజేష్ సార్ కూడా చెప్పారు కాబట్టి నో ప్రాబ్లం సార్. 1 minute సార్, 1 minute. నేను ఒక 2 minutes షేరింగ్. వెల్కమ్ మేడం. మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మేడం. వెల్కమ్ మేడం. హాఫ్ అన్ అవర్ అయినా కంటిన్యూ మేడం, నో ప్రాబ్లం. మీ మాటలు వింటా ఉంటే వినాలనిపిస్తుంది. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు. పీవీసీ
లర్న్ టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి కూడా గుడ్ మార్నింగ్ రజయ్ సార్, వెంకటేష్ సార్, మన రామ్ తేజ సార్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా సారీ అందరి నేమ్స్ చెప్పలేకపోతున్నాను, కానీ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సార్. నిన్న టైం కూడా తెలియలేదు, టైం ఎంత అవుతుందని చూసేవరకు నియర్లీ 12 అయింది సార్ నైట్. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు రామ్ తేజ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి వెళ్ళిపోయారు. అది చాలా కాన్ఫిడెంట్ సార్. పీవీసీ మెటా పైన ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్. ఇప్పుడు వెంకటేష్ సార్ అన్నట్టు డిఫరెంట్ పర్సన్స్ చెప్తూ ఉంటే వారి సబ్జెక్ట్ మనం వింటూ ఉంటే సార్ మనకు మన సబ్జెక్ట్ పైన మన సిస్టమ్ పైన ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ వస్తుంది సార్. మా కొరకు మీరు ఇంత టైం తీసుకొని, టైం తెలియలేదు చూడండి, అంత నిమగ్నం అయిపోయాము అందరము. అంతే సార్, మనకు అందులో ఇంట్రెస్ట్, భక్తి శ్రద్ధ మనకు ఉంది కాబట్టి ఆ టైం వరకు మనము ఉండగలిగాము. వండర్ఫుల్ సార్. ఇంత నాలెడ్జ్ ఇస్తున్నందుకు మరియు ఇవ్వడానికి కూడా రాజేష్ సార్కి కూడా అవకాశం ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. రిచ్ భారత్లో కూడా మాకు శంకర్ సార్ అవకాశం ఇస్తూనే ఉంటారు. కొత్త విషయాలు తెలుస్తున్నాయి సార్. కాబట్టి 100 days కాదు సార్ అన్నట్టు ఎవ్రీ టైం ప్రతిరోజు మీటింగ్లో మనం ఉన్నట్లయితే సార్, ఎవ్రీడే స్కూల్ కదా సార్, లర్నింగ్ ఎట్లా అవుతుంది చిన్నపిల్లలకు కానీ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళకి ఎవ్రీడే ఎలాగ కాలేజ్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు. ఎవ్రీడే లర్నింగ్ పీవీసీ మెటాలో సార్ ఎవ్రీడే లర్నింగ్ మనకి కావాలి అంటే సార్ యాక్టివ్ అండ్ అటెంటివ్ కంపల్సరీ ఉండాల్సిందే సార్. అది మనం పీవీసీ మెటాలో ఎంతనైనా సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ సార్ మనకు ఉన్నటువంటి సిస్టమ్ అది. కానీ మనకు ఇప్పుడు సార్ లాగా చూడండి, ప్రాజెక్టర్ పైన సార్ చెప్తూ ఉంటే చాలా ఒక రకమైన ఒక క్లాస్ వింటున్నటువంటి ఫీలింగ్ అనిపించింది. ఇంత మంచి సబ్జెక్ట్ విన్నాము నిన్న. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజేష్ సార్ మీకు కూడా. ఎందుకంటే సార్ మనకు ఆత్మవిశ్వాస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉన్నట్లయితే, నాకైతే క్రిప్టో నాలెడ్జ్ 0 సార్, ఏదీ తెలియదు. అయినా కూడా ఇంత పీవీసీ మెటా పైన ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడుతున్నాను అంటే దాని గురించి నేను వింటున్నాను, మీ అందరి ద్వారా అది ఏంటిది అని తెలుసుకుంటున్నాను. కాబట్టి కంపల్సరీ నేను ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ఉంటున్నాం. కాబట్టి సార్ పీవీసీ మెటా 30, 35 ఇంకా 40 తీసుకున్నా, 2040 తీసుకున్నా, నో ప్రాబ్లం సార్. మనం ముందుకు వెళ్ళినప్పుడు అది బిట్ కాయిన్ ఎలాగైతే రేటుని 71 lakh వరకు కూడా వెళ్ళిపోయాయి, అంతకంటే ఎక్కువ కూడా మన పీవీసీ మెటా వెళ్ళిపోవచ్చు. బట్ షేర్ సింగ్ సార్ అంటారు, సబర్ రఖో, నజర్ రఖో, ఖబర్ రఖో. దృష్టి పెట్టండి, ఓపికతో ఉండండి, అక్కడ విషయాన్ని తెలుసుకోండి. గోల్ ప్లాన్ యాక్షన్తో ముందుకెళ్తే సార్ ఏదైనా మనం సాధించవచ్చు. ల్యాక్స్ ఆఫ్ మనీ పెట్టమని ఎవరు ఫోర్స్ చేయడం లేదు సార్. మీరు, నేను, మన మీటింగ్లో ఎవరు కూడా ఇంత డబ్బులు పెట్టండి అని ఫోర్స్ చేయడం లేదు, చేయరు కూడా. యాజ్ యువర్ చాయిస్. కానీ సార్ మనకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం సార్. మన పీవీసీ మెటా మనకు దొరకడం, మన పార్లమెంట్ సిస్టంలో మనం రావడం, మనకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు లభించడం మన అదృష్టం. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, శంకర్ సార్, వెంకటేష్ సార్, రామ్ తేజ సార్ అండ్ శంకర్ రావు సార్కి కూడా, వీరాంజనేయులు సార్కి కూడా. సార్ ఒకటే, మనము అనుభవం ఉన్న వాళ్ళతో ముందుకెళ్తే సార్, అనుభవం ఉన్నట్టే ముందుకెళ్ళిపోతాం సార్. ఎక్స్పీరియన్స్, అందుకే అంటారు పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. పెద్దల మాట కనుక ముందు విని మనం ముందుకెళ్తే అంటే మనకు కడుపు నిండినంత పని లభిస్తుంది అని అర్థం. కాబట్టి సార్ ఎక్స్పీరియన్స్, అనుభవం సంపాదించుకున్న అనుభవం వాళ్ళకి ఆల్రెడీ ఉంది, 60-70 సంవత్సరాల నుండి ఉంది. కాబట్టి వాళ్ళు ఆలోచించి ముందుకు వెళ్ళు అని చెప్తూ ఉంటారు. మనకేంటి సార్, మనం వినము, చాలామంది మనము వినము, అది అట్లుంటుందా ఇట్లుంటుందా. లేదు సార్, చూడండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది వేరు సార్, ట్రైనింగ్ తీసుకొని నాలెడ్జ్ ప్రసాదించడం వేరు సార్.
కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మనం ముందుకెళ్తే మనం పీవీసీ మెటాకి హై రేంజ్కి వెళ్ళిపోవచ్చు. 100 మిలియన్స్ కాదు కదా, అది సార్ $100 రేటు అదేంటి సార్ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ వెళ్ళిపోతే మనం ఎన్ని అయినా సంపాదించుకోవచ్చు సార్ డబ్బులు. కాబట్టి ఆర్థికంగా ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలనేటువంటిదే మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ యొక్క ఉద్దేశం. ఆ సిస్టమ్ యొక్క ఉద్దేశమే ఎవ్రీ పూర్ పర్సన్ రిచ్ పర్సన్ కావాల్సిందే అని. అక్కడ సార్ విజయ్ భాస్కర్ సార్కి కూడా ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. సార్ పడుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, 24/7 మనకు అక్కడ గ్రూప్లో మెసేజ్ వేస్తూనే ఉంటారు. సార్ కూడా థ్యాంక్ యూ. ఈ మధ్యలో సార్ వాయిస్ వినలేదు మనము. సార్కి కూడా మన మీటింగ్ తరపున నేను థ్యాంక్ యూ చెప్తాను. ఏమంటుంది సార్ మన సిస్టమ్, ప్రతి పర్లివైనర్ మన పీవీసీ మెటా గురించి ప్రచారం చేయాలి. మన పర్లివైన్ మెంబర్కి కానీ పర్లివైన్ అవుటర్ పర్సన్కి కానీ తగిన న్యాయం ఖచ్చితంగా నేను చేస్తాను అని మన సిస్టమ్ చెప్తుంది. కాబట్టి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ సార్, రాజేష్ సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ ఎవ్రీవన్. పీవీసీ మెటా టీమ్కి కూడా థ్యాంక్ యూ, పర్లివైన్ సిస్టమ్కి కూడా థ్యాంక్ యూ. కమాన్ ది స్టేజ్ సార్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మాకు నాలెడ్జ్ ఇస్తూ ఉండండి సార్. రామ్ తేజ సార్ ఎవ్రీ టైమ్ ఆల్వేస్ వెల్కమ్ సార్. మేము కూడా రెడీ, మీరు కూడా మా కోసం రెడీ ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామ్ తేజ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, బాలా నరసింహ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. నిన్న మనము మంచి సెషన్ విన్నాము సార్ ద్వారా. సో ఓకే, నిన్న మీరేమైనా అంటే ఇంకా కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తే బాగుండు, లేకపోతే ఇది చాలా మరి సారు చాలా బాగా చెప్పారు అని. సో ఏది మాట్లాడాలన్నా కూడా మీరు ఈరోజు మరి ఎందుకంటే నిన్న టైం అయింది కనుక నేను ఎవరిని ఇన్వైట్ చేసి మాట్లాడండి అని చెప్పలేకపోయాను. సో మీరు నిన్న సెషన్లో మనకు చాలా విషయాలు తెలిసాయి. వాటి గురించి మీరు కూడా మనం కూడా డిస్కస్ చేస్తే సో ఇంకా ఎక్కువగా వినే వాళ్ళకి ఏంటంటే మరి అవును కదా అనే ఒక అర్థం అవుతుంది, వాళ్ళకి ఎక్కువగా అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే సార్ చెప్పినప్పుడు విన్నది వేరు, బట్ మనము మళ్ళీ కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేడం ఒక రకంగా మాట్లాడతారు అంటే చెప్పినది ఒకేసారి, బట్ మేడం ఒక రకంగా, నేను ఒక రకంగా, ఇంకొకరు ఒక రకంగా, ఇంకొక రకంగా, ఈ విధంగా మనము వాటిని అర్థం చేసుకొని మనము మాట్లాడడం జరుగుతుంది. సో అదే కోవలో మీరందరూ కూడా కొద్దిగా షేర్ చేసుకుంటే సో దెన్ ఇప్పుడు అక్కడ సార్ మనకు ఉన్నారు కనుక దెన్ వి విల్ ఫార్వర్డ్. అంటే మనకు మళ్ళీ రాబోయే రోజుల్లో అతను ఇంకా ఎలా మనము అంటే మన మైండ్ సెట్ ని బట్టి తను ఎలా చెప్పాలా, అంటే తను ఇంకా ఏ విధంగా తను మూవ్ అవ్వాలి అనేది చెప్పే వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి వెల్కమ్ సార్ ఎనీ లీడర్స్. బాలసింహ సార్ వెల్కమ్ సార్, మీరు ఫ్రీ ఉంటే వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్ తేజ్ సార్, నిజంగా వండర్ సార్. ఎక్సలెంట్ సెషన్. నిన్న 2 minutes నేను తీసుకుంటాను సార్. ఏదైతే మనకి ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే చాలా మందికి డౌట్స్ ఉన్నాయని నిన్న మనకు మాక్సిమం క్లారిటీ అయ్యాయి సార్. ఏంటి, ఎలా, ఫ్యూచర్ ఏంటి, ఇంతకుముందు మనకు సిస్టము ఏదైతే మనకు నోటిఫికేషన్ ఇచ్చింది వాటిని అనుసరించి మనకు ఎలా వస్తుంది, phase 1 phase 2 లో ఏమేమి జరుగుతుంది అనేది చాలా క్లుప్తంగా, క్లియర్ గా, నీట్ గా ప్రతి ఒక్క లీడర్ కి అర్థమయ్యే విధంగా సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. నిజంగా వండర్ సార్. థ్యాంక్ యూ. మిగతా సార్ లీడర్స్ మీరు కూడా మీ అభిప్రాయాలు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఇంకా కొద్దిగా నీట్ గా, సార్ ఇంకా చెప్పే చాలా ఉన్నాయి, చెప్పాడు, ఇంకా టైం తీసుకుంటామని. ఇది కాకుండా ఇంకా ప్రతి లీడర్ ఇప్పుడు వెంకటేష్ సార్ అన్నట్టుగా, రాజేష్ సార్ చెప్తున్నట్టుగా ప్రతి లీడరు పర్ డే 1 or 2 లీడర్స్ టైం తీసుకోండి సార్. వారి అభిప్రాయాలు మీరు ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో, ఏదైతే రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనే దాన్ని మీరు కొద్దిగా
ఇంట్రెస్ట్ గా చెప్పగలిగినప్పుడే మనకు సెషన్ కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సార్. యాక్చువల్ గా అయితే రాజేష్ సార్ చాలా కష్టపడి డైలీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం మాట్లాడలేదు కాబట్టి సారు కంటిన్యూ చేస్తున్నారు. సార్ కూడా మనం కొంచెం రెస్ట్ ఇద్దాం, మనం కూడా మాట్లాడదాం సార్. అందరికీ నేను రిక్వెస్ట్ చెప్తున్నాను, అందరు లీడర్స్. మేడం గారికి ఎక్సలెంట్, థ్యాంక్ యూ మేడం. నిన్న జరిగిన దాని గురించి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగా మనం ప్రతిరోజు ప్రతి లీడరు మన సబ్జెక్ట్ కొద్దిగా దాని మీద ఫోకస్ పెట్టి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మనం ఇంకా మన లీడర్స్ కి తెలియని వాళ్ళకి తెలియజేస్తే మనకు డైలీ కొత్త కొత్తగా ఉంటుంది సార్ సెషన్. ఇంకా మనకు అవకాశం ఉంది. పివిసి మేట ఏదైతే మనము పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళ అవకాశం ఇంకా ఉంది సార్. ఇప్పుడే ఇంకా రాబోయే రోజుల్లో ఈ అవకాశం మనకు రాదు. వన్స్ అగైన్ మీరు వీలున్నంత వరకు తీసుకోండి. హ్యావిలింగ్ టైం కూడా మనకు ఇంకా చాలా తక్కువలో ఉంది. తర్వాత ఏమైనా జరగవచ్చు సార్, అంటే నేను చెప్తున్నాను కాదు, బట్ మన అలైజ్మెంట్ సార్ రాబోయే రోజుల్లో. అదే మాదిరి మీ ట్రస్ట్ వాలెట్ సార్ ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. మీరు ఏదైతే మిస్ అవుట్ అయ్యారో వాళ్ళ గురించి బాగా అందరికీ తెలిసిందే సార్. అందులో నేను కూడా ఉన్నాను ఇంక్లూడింగ్. ఆ పెయిన్ మనకు తెలుస్తుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా 1-2 సార్లు రాసుకోండి సార్. జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత ఎందుకంటే మన దగ్గర ఫండ్ చాలా కష్టపడి మీరు మీ అవసరాలన్నీ పక్కన పెట్టి కూడా తీసుకున్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ వాలెట్ ని మీరు జాగ్రత్త కాపాడుకోండి సార్. వాలెట్ గురించి వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు సార్ దయచేసి. మీరు ఖచ్చితంగా మీరు హ్యాండిల్ చేసే విధంగా మీరే దాన్ని చేసుకోగలిగే విధంగా మీరు మాక్సిమం తెలుసుకోండి సార్. రాబోయే రోజుల్లో చాలా బెటర్ ఇది. ఇప్పుడు ఫండ్ మీకు తక్కువ కనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటది. ఆ టైంలో వేరే వాళ్ళ మీద మనము డిఫెండ్ అవ్వటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. అదొకటి. ఈ విషయాలన్నీ మీరు వన్స్ అగైన్ మన లీడర్స్ చాలా మంది మిస్ అవుట్ వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇన్ని మీ అందరికి తెలిసిన విషయాలే. అలా ఎవరికి జరగదు సార్. దయచేసి జాగ్రత్తగా మీ వాలెట్ పెట్టుకోండి. రాబోయే రోజులన్నీ మనవే ఉంటాయి సార్. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎప్పుడు అనేది మనకు క్వశ్చన్ వద్దు. వస్తాయి, మనకి ఏ టైం అయితే వస్తుందో ఆ టైం వస్తుంది. ఇవన్నీ థ్యాంక్ యూ సార్. రామ్ తేజ్ సార్, సూపర్. నిన్న మంచి సెషన్ సార్, చాలా క్లుప్తంగా అర్థమైంది మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ బాలనరసింహ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సూపర్ సార్, సూపర్. నిజంగా ఎనీ టైం ఎప్పుడైనా వచ్చినా కానీ బాగా ఎక్సలెంట్ గా షేరింగ్ చేసుకుంటారు మీరు. థ్యాంక్ యూ. రాజేష్ సార్, నేను 2 minutes సార్. సో మరి వండర్ఫుల్ గా మనకు సార్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతామంటే, ఎప్పుడు మాట్లాడినా కూడా మనం కూడా సార్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కొన్ని విషయాలు కాదు. సో దిస్ ఇస్ ఐ వాంట్ అంటే మనము మాట్లాడేది అంటే మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు అయితే మాట్లాడారు మీరు. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చెప్తున్నాను, మనము మాట్లాడితే తప్పు ఒప్పులు అవుతాయేమో అని ఎప్పుడు కానీ మీరు వర్రీ అవ్వద్దు. ఇక్కడ నేనున్నాను మీకు. ఓకే, మీరు ఎవరైనా మాట్లాడచ్చు. ఎందుకంటే మీరు చూడండి, నేను కొత్త వారిని కూడా మాట్లాడిస్తాను. ఎందుకంటే తను ఏం చెప్తాడో, తనలో ఏముందో మనకి ఏం నాలెడ్జ్ తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అందుకని చెప్పేసి మీ అందరికి రోజు వచ్చేవరకు అయితే ఇంకా మీరు గ్రేట్. సో మీరందరూ ఎప్పుడైనా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ మీరు మాట్లాడితే నాలెడ్జ్ వస్తుంది. సో మీ ద్వారా కూడా మీరు నేర్చుకోవడానికి ఉంటుంది. తర్వాత మీరు అయ్యో నేను మాట్లాడితే తప్పులు పోతాయేమో అనేది ఎప్పుడు మాత్రం అనుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ గా ఎవరు ఉండరు. మనం దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాము మెల్లగా అంతే తప్ప రెడీ ఎవరు ఉండరు. పర్ఫెక్ట్ అయిపోయి మొత్తం రెడీ ఎవరు ఉండరు ఇక్కడ. ఓకేనా? సో అది ఎప్పుడు గుర్తుంచుకోవాలా. చూసారు కదా, మన నిన్న సెషన్ లో చాలా బాగా మనకు విషయాలు చెప్పారు. సో మనము సార్ అప్పుడప్పుడు మనకు టైం దొరికి 10 నిమిషాలు 20 నిమిషాలు మనకు అర్థం అంటే సార్ పూర్తిగా చెప్పలేకపోతారు మనకి. సో అందుకని చెప్పేసి సార్ కొంచెం ప్రిపేర్ అయ్యారు. సో ప్రిపేర్ అయ్యి మనకు ఎంత మంచి విషయాలు ఇచ్చారు. సో అలాంటప్పుడు అందుకే ఆ విధంగా తను కూడా అనుకోడు, ఎందుకంటే నేను ఈ విధంగా చెప్పానని. సో ఇప్పుడు మనము ఒక్కొక్కరుగా మనం మాట్లాడినప్పుడు సో తనకు కూడా ఏమవుతుందంటే సార్ కూడా సో మరి నెక్స్ట్ టైం మనం ఇంకా మెరుగ్గా అంటే ఇంకా బాగా చెప్పాలి విషయాలు. సో నిన్నటి రోజున మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే ప్రాజెక్ట్ గురించి, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్, పీవీసీ ప్రాజెక్ట్ ఏంటి యాక్చువల్లీ. మనం అనుకునేది ఏంటిది, పబ్లిక్ లో జరుగుతుంది ఏంటిది. బట్ మనం ఉన్న ప్లేసుల్లో మన వాళ్ళు ఏంటంటే ఇది సరి కాదు, అది కాదు, ఇది కాదు అంటున్నారు. బట్ నిన్న మనం ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో సార్ మన
రామదేవ్ సార్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, సో మనం మొత్తం విన్నదానికి అంటే ఇది ఒక దానికి ఆపోజిట్ అనమాట. మనం వినేది వేరు, యాక్చువల్ సార్ చెప్పింది వేరు. మీరు నిజంగా దాన్ని అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మాలాంటి వాళ్ళకు మేము అవి వినకున్నా కూడా వీనోస్ అంటే మాకు తెలుసు, మేము దాన్ని 100% దాన్ని బిలీవ్ చేసాం ఆల్రెడీ. అందులో మళ్ళీ ఇదేంటి అదేంటి ప్రాజెక్ట్ ఎక్కడికి వచ్చింది కూడా మేము చూడము. బట్ ఏంటంటే మీకు కొంతమందికి, అంటే అందరికి కాదు, కొంతమందికి బిలీవ్నెస్ తక్కువ అనమాట. బిలీవ్నెస్ తక్కువ అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాన్ని బట్టి నీ పక్క వాళ్ళు దీని గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు. సో మీకేమనిపిస్తుంది అప్పుడు? అవును కదా అనిపిస్తుంది. సో మేము ఇక్కడ 100కు 100 సార్ వాయిస్ కట్ అయింది సార్. ఓకే ఇప్పుడు జస్ట్ అది ఇంకొక నెట్వర్క్ ఇష్యూ వచ్చిందేమో. సో మేము 100% బిలీవ్ లో ఉన్నా కూడా, ఇప్పుడైనా సార్ చాలా సేపు అయిందా? జస్ట్ అంతే. ఓకే, సో మేము 100% బిలీవ్నెస్ లో ఉన్నా కూడా మమ్మల్ని వేరే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ పడేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అలాంటప్పుడు మీకు ఎలా ఉండాలి? సో అందుకే నిన్నటిది ఏదైతే సెషన్ ఉందో, మనం అంతా విన్నదంతా డిఫరెంట్, మనం అనుకున్నది డిఫరెంట్, మనం వినేదంతా డిఫరెంట్. సో యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఏదైతే సార్ చెప్పారో దీని యొక్క వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఈవెన్ 0.5 కూడా వీళ్ళ ప్రాజెక్ట్ లో అనుకున్నవి ఇంకా ఆ మాత్రం బయటకు రాలేదు వాళ్ళు. సో అలాంటప్పుడు మనకి ఇంకేం తెలుస్తుంది? ఓకేనా, అసలు ఏం జరగలేదు, ఏం జరగకుండానే పబ్లిక్ మరి ఇంత అర్న్ చేస్తున్నారు. సో దాంట్లో మనకు కొంచెం వరకు ఏమర్థమైంది అంటే, సో మనము కొద్దిగంత వచ్చేసరికి సేల్ చేస్తున్నాం, ఈ విషయాలు కూడా మనకు అర్థమైంది. సో ఇలా ఈ విధంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. సో అందుకని చెప్పేసి కమ్ టు ద లీడర్. సో షేర్ చేసుకోండి. నేను జరిగిన ప్లాన్ ప్రెజెంటేషన్ కావచ్చు, లేకపోతే మీరేదైనా నేను అటెండ్ అవ్వకపోతే మీరేదైనా మాట్లాడాలంటే కూడా, సో లేకపోతే కొన్ని మనం మాట్లాడుతున్నప్పుడు సిస్టమ్ గురించి సంబంధించిన విషయాలు కూడా మీరు మాట్లాడచ్చు. సో నేను ఒక మాట్లాడినాను ఏమని, సో మనకు ఈ 200% అంటే డబల్ అమౌంట్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నారు? వీ డోంట్ నో వాట్ వస్తుంది, వీ డోంట్ నో ఎలా వస్తుంది, అది ఎలా తను మనకు ప్రామిస్ చేశారు, ఎలా ఇస్తున్నారు? ఏ సిస్టమ్ అయినా అలా ఇస్తుందా? సో మనం అనుకోవచ్చు, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నేను జేబులు వేసుకోవట్లేదు. సో జేబులో ప్రతిరోజు వేసుకుంటారు సార్ చాలా మంది, మరి వాళ్ళకి వచ్చినప్పుడు మనకి ఎందుకు రాదు? దీస్ ద థింగ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ. నేను మాట్లాడితే మళ్ళీ నాకు కూడా మీ అన్నట్టు నిజంగానే టైం కూడా తెలియదు, మీకు అందరికి తెలిసిన విషయమే, మాట్లాడుతుంటే కంటిన్యూ అవుతూనే ఉంటాను. అందుకనే చెప్పి నేను మిమ్మల్ని మాట్లాడమంటాను. సో బాదం సునీల్ కుమార్ సార్, మరి మీరు కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. బాదం సునీల్ కుమార్ సార్. ఓకే, మేబీ బాదం సునీల్ కుమార్ సార్. ఓకే, సో మీరు కూడా హండ్రెడ్ చేయొచ్చు సార్, హండ్రెడ్ చేయొచ్చు ఎవరైనా. సో మీరు అన్మిట్లో ఉన్న వాళ్ళైతేనేమో డైరెక్ట్గా మీరు మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు. చూడండి, మనకు ఏంటంటే ఇక్కడ మేము ఇంకేదైనా సబ్జెక్ట్ తీసుకొని మేము దాన్ని కంటిన్యూగా మాట్లాడగలం, అదేం లేదు. బట్ ఏంటంటే మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం. ఇక్కడ మరి రాజమల్ల వెంకటేశ్వర సార్ ఉన్నారు. సార్ కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. రాజమల్ల వెంకటేశ్వర్లు. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. కొంచెం సిగ్నల్ ఉండదు సార్. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. సో అందరికి, మా కుటుంబ సభ్యులు, పీవీసీ మెటక్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. కొంచెం సిగ్నల్ లేదు సార్, ఓకేనా సార్? మీ వాయిస్ అయితే క్లియర్ ఉంది. థ్యాంక్ యూ సార్. డిస్టర్బెన్స్ అయితే లేదు. ఓకే, మీరు సార్. ఓకే సార్. ఓకే, సో ఓకే, మేబీ సార్ సిగ్నల్ లేరంటే అందుకని చెప్పేసి ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో నెక్స్ట్ సార్ రాజేష్ సార్. పని కుమార్ సార్. వెల్కమ్ వెంకటేష్ సార్. మీకు
ఆఫ్టర్నూన్ నేను స్క్రీన్ షాట్లు పెట్టాను, అబ్జర్వ్ చేశారు దాని గురించి? చేయలేదండి. అది కొద్దిగా వెనక్కి చూద్దాం, ఎందుకంటే అది లాస్ట్ మూమెంట్ లో చూద్దాం మనం దాన్ని. అది ఓకే ఓకే స్క్రీన్ సార్. షేర్ ఓపెన్ చేసి నేను ఆ రెండింటి గురించి చూద్దాం, ఓపెన్ చేస్తాను, మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. ఆ? ఓకే సార్. ఏమంటారు? ఓకే సార్. కొద్దిగా వెనక ఏదైతే మనము సో ఎందుకంటే డైవర్ట్ అవుతుంది, అందుకని ఇట్లా లాస్ట్ లో మనం చూద్దాం అందుకని అంటున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే. సో గరికపాటి శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్. మీరు మరి కంఫర్టబుల్ గా ఉన్నారా? గరికపాటి శ్రీనివాసరావు సార్. మనకి ఇందాక వీరాంజనేయ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నేను సార్ మరి కనబడట్లేదు, మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ లేకపోతే తెలీదు. అంటే ఇందాక వచ్చారు, హ్యాండ్ రైజ్ చేశారు. శంకర్ సార్ థర్డ్ వెల్కమ్ సార్. థర్డ్ రౌండ్ శంకర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. తాటిపల్లి శంకర్ సార్, వెల్కమ్ సార్. సార్ ఏమైనా బిజీగా ఉన్నారు? వెల్కమ్ వెల్కమ్ సార్. శంకర్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్, వెంకటేష్ సార్, బాలనరసింహ సార్. ప్రతి ఒక్కరికి మన గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి అంటే ఎన్నో మన కువైట్ టీం లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్క లీడర్ పేరు పైన ధన్యవాదాలు సార్. సో నిన్నటి సెషన్ మన రామ్ తేజ సార్ చెప్పినటువంటి సెషన్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. సో మన బిట్ కాయిన్ టోటల్ గా ఉన్నటువంటి బిట్ కాయిన్ల గురించి, మన పీస్ మెటా యొక్క మరి రేటు, మరి ఇంత రేట్ లో మరి 960 మిలియన్ గా ఉంది. మరి రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా 20 బిలియన్స్ లో కూడా మనం చూసాం సార్. నేను ఒక స్క్రీన్ షాట్ కూడా నేను గ్రూప్లలో షేర్ చేశాను, దాని గురించి కూడా సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మన శిబా కాయిన్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. సెంట్స్లలో దాదాపు 7-8 సున్నాల తర్వాత వచ్చినటువంటి 2 అంకె ఇప్పుడు ప్రెసెంట్ 4 సున్నాల తర్వాత ఉంది. సో మీమ్ కాయిన్లు ఏదైతే చిన్న కాయిన్లు ఉందో, చిన్న కాయిన్ల యొక్క డిఫరెన్స్ కూడా సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. సో ఎక్సలెంట్ గా రామ్ తేజ సార్, హ్యాట్సాప్ సార్, చాలా చాలా వండర్ఫుల్ గా మీ ద్వారా మేము చాలా విషయాలు నిన్న నేర్చుకోగలిగినాం సార్. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, ఇలా చూడండి మరి సార్ మనకి ఎంత బాగా చెప్పడం జరిగింది. సో వెల్కమ్ హనుమంత్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. అలాగే లీడర్లందరికి కూడా నా యొక్క నమస్కారాలు సార్. మంచి లీడర్స్ ని ఇన్వైట్ చేసి మంచి క్లాస్ ఇప్పిస్తున్నారు. క్రిప్టో నాలెడ్జ్ చాలా మంది డెవలప్ చేసుకున్నారు. అలాగే మన పీవీసీ మెటా గురించి కూడా అందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన లీడర్స్, ఈ మీటింగ్కి వచ్చిన లీడర్స్ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉండి వాళ్ళ ఓన్గా యాసెట్స్ ని డెవలప్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అన్ని విధాల ఓకే. కానీ ఇక్కడ సిస్టమ్ చెప్పినా కానీ, మన లీడర్లు చెప్పినా కానీ, ఎస్పెషల్లీ మీరు చెప్పినా కానీ, ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉందంటే మన కమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంది. మనం ఎంత నేర్చుకున్న నాలెడ్జ్ని ఈ లీడర్స్ అందరూ కమ్యూనిటీని డెవలప్ చేయకపోతే మనం ఎంత నేర్చుకున్నా కానీ ఎంతవరకే పరిమితంగా ఉంటుంది సార్. మన కైండ్ డెవలప్ కావాలన్నా, మనం డెవలప్ కావాలన్నా ఫోకస్ మొత్తం కూడా ఈ యొక్క కమ్యూనిటీ మీదనే పెట్టాలి సార్. కమ్యూనిటీ మీద ఫోకస్ పెట్టాలంటే పెరల వైన్లో ఏ విధంగా అయితే ఇంటింటికి తిరిగి జాయిన్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో మనం ప్రతి పెరల వైన్ క్యాండిడేట్ దగ్గరకు పోయి మనం నేర్చుకున్న నాలెడ్జ్ని మొత్తాన్ని వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ చేసి, వాళ్ళకి కన్వీనియన్స్ చేసి మనం సభ్యునిగా, మన పార్ట్నర్గా తీసుకోవడం వల్ల కమ్యూనిటీ డెవలప్ అయింది సార్. అలాగే సిస్టమ్ కూడా వైట్ పేపర్లో 80 lakhs 85 lakhs కమ్యూనిటీ అని చూపెట్టడం జరిగింది. అంటే సిస్టమ్ కూడా టోటల్గా కమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంది. ఆ కమ్యూనిటీ గినక వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయ్యి మన సీడ్ ఫండింగ్లోకి ఎంటర్ అయ్యే టైంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా మినిమం 50 lakhs రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్తోనే ఉన్నారు.
కానీ అది పూర్తిగా విరుద్ధంగా తయారైంది. అదే విధంగా గనక 50 lakhs అబోవ్ కమ్యూనిటీ అప్పుడే వచ్చుంటే ఇప్పుడు మనం అందరం కూడా బెంచ్ కార్లలో తిరుగుతాం. కమ్యూనిటీ రాలేదు కాబట్టి సిస్టమ్ దాని యొక్క పందాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా చేంజ్ చేసుకొని సిస్టమ్ రావాలి, కమ్యూనిటీ రావాలి, డెవలప్ కావాలి. అలాగే నా పార్ట్నర్ లాస్ కాకూడదు, నా పార్ట్నర్ కూడా ఆర్థికంగా స్థిరపడాలి. అలాగే పీవీసీ మేటాని ఈ ఉన్న ఈ 25,000 కరెన్సీలలో క్రిప్టో కరెన్సీ ఉన్నతమైన కరెన్సీగా తీర్చిదిద్దాలి, మార్కెటింగ్ చేయాలి. ఈ విధంగా అనేక రకాలుగా ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకెళ్తుంది సార్. అందుకే మన ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా సీడ్ ఫండింగ్ కూడా రిఫరల్ రివార్డ్ ఇస్తున్నట్టుందంటే కారణం ఏంటంటే కమ్యూనిటీని తీసుకురావడానికి. కమ్యూనిటీని తీసుకురావడంలో నేను అనుకునేది ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మనం అందరం కూడా వెనకబడి ఉన్నాం సార్. నాలెడ్జ్ నేర్చుకుంటాను, అన్ని చేస్తాను, అసెట్స్ ని పెంచుకుంటాను, కానీ అంతవరకే పరిమితం అవుతాను సార్. దయచేసి ఒక్కసారి పెరలమైన మెంబర్స్ దగ్గరని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మనం నేర్చుకున్న నాలెడ్జ్ ని మొత్తాన్ని చెప్పి వాళ్ళని కన్విన్స్ తీసుకొచ్చినట్లయితే త్వరలోనే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. ఒకవేళ ఇందులో గనక నెగ్లిజెన్సీ గనక వహించినట్టయితే ఇంకా 2-3-4 years కూడా పట్టినా గానీ మనకు అనుకున్న స్టేజీ రాదు సార్. దయచేసి ఈ నాలెడ్జ్ ని పెరలవైన్లు ఏ విధంగా ఉపయోగించి చేసినామో ఇప్పుడు కూడా మన సంఖ్యను పెంచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు కాకపోయినా అది తర్వాత సెకండరీ. ఫస్ట్ మన కింద ఉన్న డౌన్ లేయర్స్ లో ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకోలేదో వాళ్ళని కూడా కంప్లీట్ గా తీసుకొస్తే కరెక్ట్ గా అందరూ వర్క్ చేస్తే విత్ ఇన్ 1 month 10 lakhs దాటే ఛాన్స్ ఉంటుంది సార్. అంతా మన దగ్గరే ఉంది కాబట్టి మనం ఇంట్రెస్ట్ గనక అందులో పార్టిసిపేషన్ చేసినట్లయితే మనకు అనుకున్న స్థాయికి పోతాం సార్. ఇదే నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ హనుమంత్ సార్, ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్ యూ. వండర్. ఇది మనము చేయాల్సింది, ఎందుకంటే ఇది మనం చేయాల్సింది, ఎందుకంటే థ్యాంక్ యూ అందరికి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏంటంటే నిజంగా సార్ అన్నట్టుగా సో మనం ఒక అంటే ఎక్కువ సెల్ఫిస్ట్ అయిపోయాం అనమాట. చాలా 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 అంటే చాలా ఎక్కువ సెల్ఫిస్ట్ అయిపోయాం. ఏంటంటే నా ఆసెట్ పెరగాలి, నేను పెంచుకోవాలి, నేను మాత్రం ఇది అవ్వాలి. బట్ దీన్ని నేను నలుగురికి పంచాలా? అయితే ఇది ఎవరి ఏమంటే ఏమని దేన్ని అంటారంటే ఇది ఎవరి ఆలోచన అంటే ఇది మన సృష్టికర్త డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ యొక్క ఎయిమ్, అంటే తన యొక్క ఆలోచన ఇది. సో మనం ఒక్కరి రాజేష్ సార్ మీకు ఇస్తాను నేను. సో ఇది మన ఆలోచన. యాక్చువల్లీ మనం చేయాల్సినది ఏంటంటే డాక్టర్ డానియల్ సార్ ఏదైతే ఈ యొక్క ఆలోచన ఉందో ఆ ఆలోచనని మనం పాటించాలా. అయితే ఓకే, మీరు సెల్ఫిస్ట్, మనం అంటే ఈవెన్ నేను కూడా అందులో మనము సెల్ఫిస్ట్ అవడంలో తప్పు లేదు. ఓకే, సంపాదించుకోవడానికి మనం ఇందులోకి వచ్చాం. బట్ ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే తను చెప్పింది ఏంటి మనకు ఇందులో మీరు సంపాదించుకోండి, అందులో తప్పు లేదు. బట్ ఇది ఒక నలుగురికి పంచండి. సో ఎప్పుడును వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చినా కూడా అందులో మీరు మాతో సహకరించండి, మీరు కూడా మాకు ప్రమోషన్ చేయండి అని వాళ్ళు ఫైనల్లో రాయడం జరిగింది. అంతకుముందు మరి పార్లమెంట్ వెబ్సైట్ లో కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు ఎనీ టైం ఫోకస్ ఆన్ టీమ్ మీద ఫోకస్ చేయండి, ఎనీ టైం మీ యొక్క ర్యాంక్ మీద ఫోకస్ చేయండి అని ఈ 2 పదాలు ఎక్కువ శాతం వాళ్ళు వాడేవాళ్ళు. సో ఇది మనము అర్థం చేసుకో దాంట్లో కొంచెం పొరపాటు. తర్వాత మనము ప్లాన్ ఎవరికైనా ఇచ్చడంలో పొరపాటు. సో అప్పుడు ఆ పొరపాటు జరిగిపోయింది. ఓకే, మన వల్ల, అది సిస్టమ్ వల్ల కాదు, మన వల్ల జరిగిపోయింది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నామో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనం అర్న్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ మనం డబ్బు అనేది సంపాదించుకుంటున్నాము. అయినా కూడా సో మనం ఏం చేస్తున్నామంటే సిస్టమ్ చెప్పిన విషయాలు నిజంగానే మనము మర్చిపోయాము కూడా. సో అందుకే కదా ఈ మధ్యన మనకు నిన్న ఉన్న కానీ మన దర్శన్ సార్ అని చెప్పేసి సారు లాస్ట్ ఏవైతే మూమెంట్ లో కొన్ని షేర్ చేశారు. బట్ అందులో ఒకటి మనము దాన్ని ఇదేంటంటే మరొకసారి ఆటోపుల్ ఇస్తుందా అన్నట్టుగా, అంటే పబ్లిక్ రాంగ్ అంటే డిసిజన్ వెళ్తుంది. అందులో ఉంది కరెక్ట్, అది కూడా.
వీళ్ళు. బట్ ఏంటంటే అక్కడ మనం దాన్ని కొద్దిగంత అది ఇక్కడ ఆ సారు షేర్ చేసిందేమో క్రిప్టోలో అంటే పీవీసీలోకి వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో అని మీరు అర్థం చేసుకుంటారు, మనం అర్థం చేసుకుంటాం అని చెప్పేసి ఆ యొక్క స్క్రీన్ షాట్లు పాతవి పెట్టడం జరిగింది. బట్ మన వాళ్ళు ప్రెజెంట్ విషయంలో కొంతమంది సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆటోపులు ఇస్తుందా, ఆరు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆటోపులు ఇస్తుందా అంట కదా అనే, అంటే దీన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప, లేదా హైలైట్ చేసుకుంటున్నారు ఆ స్క్రీన్ షాట్ చూసి ఈ ఆటోపుల్ను హైలైట్ చేసుకుంటున్నారు తప్ప. సో వీఆర్ ద పీవీసీ, మనము మన యొక్క సిస్టము మారింది, ఎందుకు మారింది, ఇవన్నీ ఇచ్చారు కదా, మరి అందులో ఇవన్నీ రాశారు కదా, ఇవన్నీ గుర్తుండట్లేదు మనకు. సో మన ఫోకస్ ఎక్కడ ఉంది, ఇక్కడ కమ్యూనిటీ పెంచండి, ఆ తర్వాత మీరు ప్రమోషన్ చేయండి అని కూడా రాసింది, అది కనబడట్లేదు మనకి, ఇది కనబడట్లేదు, పీవీసీలోకి రండి అన్న విషయం కనబడట్లేదు. బట్ ఒకే ఒకటి కనబడుతుంది, మళ్ళీ ఆటోపుల్. ఏమైంది అక్కడ, మేము మరొకసారి కూడా మీకు కొంచెం ఆటోపుల్ ఇవ్వచ్చేమో అన్నట్టుగా కొద్దిగా అందులో ఉంది. నేను కూడా చదివాను, ఎస్ నేను వీఆర్ అగ్రి, నేను కూడా కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే అది మాత్రమే పబ్లిక్ హైలైట్ చేస్తున్నారు, వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు తప్ప. సో మన టీం మీద మనం ఎంత ఫోకస్ చేద్దాం, మనం ఫోకస్ చేయాలి కదా. సో ఎప్పుడు ఎన్నటికీ మనము ఇంతకుముందు 4 తెచ్చాను, ఇంతకుముందు 10 మంది తెచ్చాను, అందులో 3 ఇద్దరే సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, మిగతా 5 నన్ను అడుగుతున్నారు అనుకుంటున్నారే తప్ప. బట్ నువ్వు సంపాదించుకొని నీ యొక్క ఇన్కాన్ని తనకు చూపిస్తే తను ఇప్పుడు కాకుండా ఇంకో 4 రోజులకైనా రిలీజ్ అవుతాడు. ఇప్పుడు మీరు చూడండి సార్, ఒకటి చెప్తాను, ఆనెక్స్ వరకు ఉన్న లీడరు సీడ్ ఫండింగ్ చేసుకోకున్నా కూడా మీరు తనతో సీడ్ ఫండింగ్ కాదు, ఆనెక్స్ అనే లీడరు ఆ టైంలో సీడ్ ఫండింగ్ చేసుకుని తన డీపీ పెట్టకున్నా కూడా సార్, తన డీ పెట్టిన వాళ్ళకి ఎంత వచ్చింది ఒకసారి మీరు గ్రహించండి. అంతకంటే ఎక్కువ నువ్వు పీవీసీ మెటలో సంపాదించుకోవచ్చు, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు సంపాదించుకోవచ్చు. ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. ఒకసారి మీ కింద లీడర్లు ఆనెక్స్ లెవెల్లో ఎక్కువ మంది ఉంటారు, అవునా? సో వాళ్ళకి డీపీ పెట్టుకోలేకపోవచ్చు, సో ఆన్ టైంలో వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకోకపోవచ్చు. బట్ మీరు చేసుకున్నారు కదా, మీ యొక్క ఇన్కాన్ని తను చూపించండి, అట్లీస్ట్ ఇది చేసుకోండి అని చెప్పేసి మీటింగ్ రావడానికో లేకపోతే మీ యొక్క శ్రాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తే మేబీ ఒకసారి రావచ్చు. సో తనకు ఈ బాధ ఉండదు, నేను అప్పుడు సీడ్ ఫండింగ్ ఎందుకు చేసుకోలేదు, ఆ ఆనెక్స్ డీపీ లేదు, 350 400 ఉంటాయి కదా, అవి నేను ఇందులో తెచ్చిపెట్టలేను, అది కూడా తను మర్చిపోతాడు. అంటే ఇందులో ఆ రకంగా ఇన్కమ్ ఉంది, ఇప్పుడు పీవీసీలో ఆ రకంగా ఇన్కమ్ ఉంది, ఓకేనా? సో మళ్ళీ రాబోయేది ఎలా ఉంది అనేది చెప్పేసి నిన్న మనకి ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా, అంటే ఇంకా సార్ చెప్పేది చాలా ఉన్నవి, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నిన్న మనకి అంత మంచి విషయాలు, అన్ని విషయాలు చెప్పారు, గుర్తుందా? ఏ విధంగా ప్రైజ్ ఇలా అవుతుంది, ఏ విధంగా మరి మనీ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది, ఏ విధంగా మన క్రిప్టోలో మరి ఎలా అవుతుంది, ఏ విధంగా మనకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో ఇది అందుకని చెప్పేసి మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, నిన్న మనం ఇంతకుముందు నేను చెప్పేవాడిని మీకు ఏమైందంటే, డాక్టర్ జానీ జాన్సన్ నేను మనందరం డాక్టర్ జానీ జాన్సన్ సార్లమే. ఎందుకు అంటే తను ఏమన్నాడు, నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను, ఆ ప్రాజెక్ట్ లో మీరు షేర్ హోల్డర్, సో మీరు ఉన్నత స్థాయికి వెళ్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ఉన్నత స్థాయికి వెళ్తుంది, కామన్. సో నిన్నటి సెషన్లో ఎవరైతే విన్నారో దీనికి ఇది ఫుల్ రిలేటెడ్. అంటే అక్కడ ఏం జరిగింది, సో ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి, ఈ యొక్క 10 మందో 30 మందో 40 మందో, సో హెవీ ఎవరి దగ్గర అయితే ఉన్నదో, సో వాళ్ళు కాదు ముఖ్యం, వాళ్ళు ఓకే, వాళ్ళు ముఖ్యమండి, వాళ్ళు అద్దనుకుంటే మొత్తం పడిపోతుంది, అలా కాదు విషయం. బట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే, మనము ఎలాగైతే ఎక్కువ మంది వచ్చి ఎక్కువ సంపాదించుకుంటామో, సో ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఫోకస్ చేసుకోవాలా. అందుకని చెప్పి సిస్టమ్ ఏం చెప్తుందంటే, మీరు సంపాదించుకోండి, అంటే మనమే, మీరు అంటే ఎవరు, మళ్ళీ మనని సంపాదించుకోమంటుంది. అంటే ఎక్కువ మీరు టీంని తెచ్చుకోండి. సో మీకు 20 లెవెల్ నుంచి కూడా మీకు మనకి మరి మనీ అనేది రిఫరల్ అనేది ఇస్తుంది, ఇప్పటికీ మనం తీసుకుంటున్నాం. తర్వాత మరి మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి దగ్గర మరి ఇక్కడ తాటకొండ శంకర్ సార్ అప్పుడప్పుడు మనకి చెప్తా ఉంటారు. సో మరి మనం అంటుంటాం అప్పుడప్పుడు, మనం ఎక్కువ పెట్టుకోవాలా. సో తను తక్కువ పెట్టి కూడా, సో మరి ఎక్కువ తొందరలో తను ఎందుకంటే డబుల్ అనేది మరి చాలా తక్కువ రోజుల్లో తీసుకుంటున్నారు. మీరు తాటకొండ శంకర్ సార్ చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు. సో అలా టీమును చేయండి, లేకపోతే ఏంటి మరి మీటింగ్ తీసుకురండి, లేదంటే మీరు సంపాదించుకుంటే ఏమవుతుంది. నేను ఎప్పుడు మీరు సంపాదించుకోండి, మనం సంపాదించుకోవాలని చెప్పి నేను ఎందుకు అంటాను అంటే, సో మనం సంపాదించుకుంటేనే మనం ఇంకొకరికి ఏమంటుందని
బల్ల గుద్దినట్లే గట్టిగా చెప్పగలుగుతాం. అవును అవును. అందుకే నేను మిమ్మల్ని మనని మీరు సంపాదించుకోండి, దెన్ విల్ గో టు. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ ఇవే వస్తాయి. మేము ఇంతకుముందు అది చేసాము, పనులు చేసాము, మేము ఆనెక్స్ అదే చేసాము, మాకు ఏది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ సంపాదించుకుంటే చూపించండి వాళ్ళకి ఇన్కమ్. సో అప్పుడు కదా వాళ్ళకు నమ్మకం ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకు బాధ కలిగాలి. అప్పుడు ఏమని, ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కింద ఐడీలు 10 ఉండే. సో వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది నేను అవన్నింటినీ సీడ్ ఫండింగ్లో పెట్టాల్సింది అని. సో అలాగే వాళ్ళు కూడా బాధపడతారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు? సో డైలీ మీటింగ్ వస్తున్నారు, దాని యొక్క బెనిఫిట్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర 20-30 అకౌంట్లు ఉంటే వాళ్ళు 1-2 మాత్రమే సీడ్ ఫండింగ్ చేశారు. ఎస్, కొంతమంది జనాలు చెప్తున్నారు, అందరు కదా సార్. సో అందుకని చెప్పి వాళ్ళకి ఆ డీప్ వ్యూలో తెలిసి వచ్చింది, వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. సో అందుకని చెప్పి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే సంపాదించుకోండి. దెన్ ఖచ్చితంగా మనము ఏదైతే సిస్టమ్ మనకు చెప్పిందో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మరి రాజేష్ మహేష్ సార్ ఇందాక మాట్లాడాలనుకున్నారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. రాజేష్ మహేష్ సార్. ఓకే మరి సారు మళ్ళీ బిజీ అయ్యారేమో. ఇక మరి మేడం సుజాత మేడం కూడా ఉన్నారు. వెల్కమ్ మేడం. నిన్న సెషన్లో మనకు సార్ మంచి విషయాలు చెప్పారు. సో మీకు ఏమర్థమైంది, మనం ఇంకా ఏం చేయాల్సింది ఉంది, ఇంకా ఏం చేయొచ్చు ఇందులో అనేది కూడా మీరు మరి కంఫర్టబుల్ ఉన్నారా? మరి మీరు ఎప్పుడైనా వెల్కమ్ మేడం. సార్ నమస్తే. యాక్చువల్గా నిన్న నేను లేట్ గా రావటం జరిగింది. ఈ రోజు విందాం అనుకున్నాను, నాకు నిజంగా కుదరలేదు సార్ది. కానీ నేను రేపు వింటాను కంపల్సరిగా. నేను వేరే వాళ్ళకి కూడా అంటే విన్నది 30 గంట అయినా మాత్రం అది నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్ అతను చెప్పిన ఓపిక్ గా కానీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. తొందరలోనే పెరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సార్. అతను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. మన ఏకే ప్రసాద్ గారి సార్ మాట్లాడించండి సార్. సార్ లైన్ లో ఉన్నారు. షూర్ సార్, షూర్. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఏకే సార్ ఆల్రెడీ నేను అన్మ్యూట్ ఇచ్చి పెట్టాను. సో కరెక్ట్ టైంలో మీరు కూడా మరి గుర్తు చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఏకే బ్రదర్ సార్. వెల్కమ్ సార్. 1 second సార్, 1 second సార్. ఓకే సార్, 1 second. ఓకే సార్. ఇక్కడ ఏకే ప్రసాద్ సార్ తర్వాత మరి భరపతి సునీత మేడం కూడా ఉన్నారు. మేడంతో మాటలు కూడా మనం విందాం. ఏకే ప్రసాద్ సార్ తర్వాత భరపతి సునీత మేడం ఉన్నారు. ఓకే, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ లీడర్స్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను రాత్రి లేట్ గానే విన్నాను కానీ సార్, మార్నింగ్ మళ్ళీ నేను వీడియో అంతా కంప్లీట్ దీనిలో విన్నాను సార్. మొత్తం యూట్యూబ్లో మొత్తం అంతా అర్థం చేసుకున్నాను సార్. అయితే మనకు రామ్ తేజ చెప్పింది మాత్రం చాలా బాగా నచ్చింది సార్. మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో, అంటే సీనియర్ లీడర్స్ ఎవరైతే అనుకుంటారో, అంటే పీవీసీ మెటాతో పాటు మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఈ సీడ్ ఫండింగ్ చేసుకుంటూ అదర్వైజ్ అంటే ఇంకొక విధంగా కూడా మనం సంపాదించుకోవచ్చు ఎవ్రీ టైం అని మీరు నియర్లీ ఒక 3 months నుంచి మాకు అలర్ట్ చేస్తున్నారు సార్. రాజేష్ సారు మనకు అందరికి అలర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా మీరు ఒప్పుకుంటే స్పాట్ కానీ ఫ్యూచర్ కానీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు స్వాపింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత అందరూ చాలామంది, ఎక్కువ మంది 50%, అబౌవ్ 50% మెంబర్స్ అందరూ కూడా ఏదే విధంగా రోజుకు ఒక 10 USDTలు, 20 USDTలు, 30 USDTs అలాగా రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. అది చాలా సంతోషం సార్. మీరు నేర్పించిన ఈ విధంగా మాకందరికీ నేర్పించిన విషయాన్ని మేము చాలా థ్యాంక్స్ చెప్తూ మీకు మరీ చెప్తున్నాం సార్. అందరూ లీడర్స్ అందరికీ చెప్తున్నాము. దీనికి యాడెడ్గా ఇప్పుడు మళ్ళీ రామ్ తేజ వచ్చి ఈ క్రిప్టో కరెన్సీ గురించి మనకి మొత్తం ఇన్ డెప్త్ వాట్ ఈజ్ వాట్ అనేది 1 by 1 చెప్పుకొస్తున్నారు ఆయన. అది చాలా మన అందరికీ ప్రతి మనిషికి చాలా అవసరం అంటే చాలా అవసరం అనమాట. థ్యాంక్ యూ రామ్ తేజ. నిన్ను మేము సార్ అనకూడదు, ఎందుకంటే నువ్వు మాస్టర్ కానీ సార్ అనకూడదు. నీ ఆయుష్ పడిపోద్ది. మాలాంటి వాళ్ళం మిమ్మల్ని గౌరవించాలి కానీ సార్ అనకూడదు.
ఓకే, నమస్తే అనకూడదు కూడాను. ఓకే, థ్యాంక్ యూ రామ్ తేజ. ఏంటి చిన్న రామ్ వారు తేజ కదా. చెప్పండి. రామ్ తేజ అయితే ఒకటి ఇది ఆయన కోర్స్ వైజ్ మొత్తం మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం సార్. ఎవ్రీ టైం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవ్రీడే వాళ్ళ ఫాదరు, నేను, ఆయన, మన ప్రొఫెసర్ గారు ఒక ఆయన రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఒక జనరల్ మేనేజర్ గారు ఒక ఆయన ఉన్నారు బీడీఎల్ నుంచి, ఆయన కూడా వీళ్ళంతా రామ్ తేజ్తో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాం సార్. ఈ విధంగా ఆయనకి గైడ్ చేస్తున్నాం. ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టు మీ దగ్గర మేము వింటున్నప్పుడు ఎంతో సబ్జెక్ట్ మాకు చెప్తుంటాడు. ఇది కాదు మాకు ఒక్కరికే కాదు, ఇది అందరికీ కూడా వెళ్ళాలని కూడా మేము సజెషన్ ఇస్తుంటాం. దాని గురించి మన దగ్గరకు వచ్చి చెప్పాలంటే ఆయనకి కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే మన పేపర్ మీద ప్రిపేర్ అయ్యి మనకు చెప్తుండాలి, ఒక లైక్ లెక్చరర్ లాగా. ఆ విధంగా ఆయన ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ డే అండ్ నైట్ కష్టపడి మనకి ఈ సబ్జెక్ట్ ఇస్తున్నాడు. చాలా సంతోషం సార్. మన ఎవరు రాజేష్ గారు చాలా దీన్ని కోఆపరేట్ చేస్తూ మాకు అందరికీ సబ్జెక్ట్ రామ్ తేజ్ ద్వారా, అదర్ లీడర్స్ ద్వారా, మన తాటిపాము శంకర్ గారు కానీ, లేకపోతే సుజాత మేడం కానీ, మన మౌనిక మేడం కానీ, అలాగే మన రమేష్ గారు కానీ, అట్లా ఇప్పుడు చాలామంది లీడర్స్ ఇవాళ మాట్లాడారు సార్. అందరూ కూడా అందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఇవన్నీ కూడా ఎవ్రీ సెకండ్ మాకు అవసరం సార్. మేము సంపాదించుకోవాలంటే ఎవ్రీ సెకండ్ మన లీడర్స్ అందరికీ కూడా, నాట్ ఓన్లీ మీ, అందరికీ కూడా ప్రతి సెకండ్ ఏదే విధంగా మనం ఈ క్రిప్టోలో ఉంటూ ఈ కాయిన్ రేటు గురించి మనం పట్టించుకోకుండా ఏదో విధంగా 10 పైసలు సంపాదించుకుంటుంటే మన అందరం కూడా చాలా స్ట్రీమ్ లైన్లో వెళ్ళగలమని నా ఉద్దేశం సార్. దానికి మీరు చాలా సహకరించి మాకు అందరికీ నాలెడ్జ్ ఇప్పిస్తున్నారు. వెరీ 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజేష్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా బాగా ఇదే కదా సార్. ఎందుకంటే మనము స్టెబిలిటీగా ఉండాలి, మనం సర్వైవ్ అవ్వాలంటే మరి ఒకే వేలో వెళ్తే కూడా మరి ఉండలేకపోతున్నాం. అందుకని చెప్పేసి మరి మనం ఈ రోజులలో అంటే ఇలా ఊరుకోగల జీవితంలో, ఎందుకంటే మార్కెట్ రేట్ అనేది ఎప్పుడు మార్కెట్లో ఎనీ టైం మనకు పెరుగుతూ వెళ్తున్నాయి. సో అలాంటప్పుడు మనము నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయలేం సార్. సో అందుకే మనం అందరం మాట్లాడి తెలుసుకోవడం, నాలెడ్జ్ గురించి గెయిన్ చేయడమే మరి ఒక మీటింగ్ యొక్క పరమార్థం అన్న విషయం మన అందరికి తెలుసు. సో థ్యాంక్ యూ మీకు కూడా సార్. సో ఓకే, మీలాంటి లీడర్స్ కి ఇటువంటి ఆలోచన వచ్చి మాకు అందరికి సబ్జెక్ట్ ఇప్పిస్తున్నందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్ సార్ రాజేష్ సార్. మీకు, మీ ఫ్యామిలీకి, మేడం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ రాజేష్ మహేష్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. సారీ సార్, నేను బిజీలో ఉండి ఓపెన్ చేయలేకపోయాను. గుడ్ మార్నింగ్ మన పివిసి మేటర్ సభ్యులందరికీ నమస్కారం సార్. అయితే నేను ఒకటి వినదలుచుకున్నాను సార్. ఏంటంటే మనం ఈ బిజినెస్ లోకి మనం వచ్చింది ఎందుకోసము, మనము ఒక రూపాయి పెట్టుకోవడం అన్నది కాదు, 10 రూపాయలు సంపాదించడం అన్న నమ్మకంతో మనం పరిగెట్టాలన్న ఆలోచనలో మనం ఉన్నాం. ఓకే, కాకపోతే మనకు రామ్ తేజ సారు ఎంత మంచి చాలా వివరించారు. దాన్ని మనం ఒక కాన్ఫిడెన్స్ గా మనం విని, ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇది విని మనం ఎంత ముందుకెళ్ళన్నది ప్రతి ఒక్కరు టీవీసీ మేటలో ఉన్న వాళ్ళందరూ సభ్యులందరికీ నమస్కారం. మనం సంపాదించుకోవాలనుకుంటే రూపాయి పెట్టుబడి పెడితేనే మనం సంపాదిస్తున్నాం. ఇలా అది మనం తెలుసుకోవాలా. ఒకసారి చెప్పాడు ఏమని, కమ్యూనిటీ అంటే అర్థం ఏంటి, ఈయన రామ్ తేజ సార్ క్లియర్ గా మనకు చెప్పారు. కమ్యూనిటీ అంటే ఎవరు? మనమే. మనం దాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 20-25 మందిని దీంట్లోకి సభ్యులను తీసుకొచ్చాను, అది వేరు. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే కొత్త యూజర్స్ మనం తీసుకొస్తే మన కమ్యూనిటీ అంటే పెంచుకొని మనం సంపాదించాలనే పట్టుదలతో నేను ఉన్నాను. ఓకే, పట్టుదలతో నేనున్నప్పుడు నాతో పాటు నా వాళ్ళు సంపాదించుకుంటేనే నేను నేను ఒక 25 మందిని సపోజ్ దీంట్లోకి టీసీ మీటర్లోకి తీసుకొచ్చాను. 25 మంది సంపాదించుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే లేదు కదా సార్. లేదు, వాళ్ళందరూ అవసరం లేదు, నేనే సంపాదించుకోవాలన్న ఆలోచన నేను లేను. నాతో పాటు నా డౌన్ లైన్ లో అందరూ సంపాదించుకుంటేనే నేను సంపాదించుకుంటున్న నమ్మకంతో నేను పరిగెడుతున్నా. వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కూడా సీడ్ ఫండింగ్ చేయించాను. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ కూడా చేయగలిగించాను. అదొకటి మనము గుర్తుంచుకోవాలా సార్. ఎందుకు తెలుసా,
మనము ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్నాం అన్నది కాదు. దాంట్లో సిచ్యువేషన్ ఏంటిది, దాన్ని మనం ఆ సిచ్యువేషన్ మనం తెలుసుకోవాలా. తెలుసుకొని అప్పుడే మనం ఇంకొకటి చెప్పుడు కాదు, నేను కాన్ఫిడెన్స్ ఉన్నానా, నేను సంపాదించాలా అన్న ఆకలి, నాకు ఆకలి అవుతుంది. వేరే వాళ్ళు చెప్తే నాకు ఆకలి కాదు, నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తుంది. నేను తినాలనుకుంటే రూపాయి ఖర్చు పెట్టి నేను తింటున్నాను. ఎందుకు తింటున్నాను? నా మనసుకు అది తెలిసింది కాబట్టి నేను తింటున్నాను. అది కూడా మీరు తెలుసుకోవాలా. ఓకే సార్, నేను ఏదో రూపాయి పెట్టినా రూపాయికి నాకు 10 రూపాయలు ఇస్తారు అన్నారు. ఆ రూపాయి 10 రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఏం కథ కాదు. దాని సిచ్యువేషన్ ఏంటిది మనం తెలుసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు ఒక వ్యవసాయదారుని సార్, వ్యవసాయం లోపల నేను ఏం చేస్తున్నానంటే, నా వ్యవసాయం లోపల నేను ఫస్ట్ నారు పోసాను. నారు పోసిన తర్వాత ఒక 10 మంది కూలీలను నేను పిలిపించాను. నారు వేసిన తర్వాత నేనేం చేయాలి? ఫస్ట్ దానికి ఏదో యూరియా తెచ్చాను, అడుగు మందు తెచ్చాను, చల్లాను. అంతవరకు నేను ఆగిపోతే నా పంట, నాకు పొలం, నాకు ఇంటి లోపలికి వస్తుందా? రాదు. నేను ఇంకా ఏం చేయాల? అయితే ఇప్పుడు 2 సంచులు చల్లాను కాబట్టి పంట అదే వస్తుందిలే అనుకుంటే అది రాదు. దానికి ఇంకా ఏం చేయాల నేను? మళ్ళీ ఒకసారి మళ్ళీ మందు చల్లాలా, మళ్ళీ కలుపు, కూలీ పనులు తెచ్చి మళ్ళీ కూలీ దాన్ని కలుపు తీయాలా, తీసి పంట ఎప్పుడు వస్తుందో మనకన్నా తెలియదు కాదు. ఒక కనీసకం అంటే దాన్ని 3 నెలలు వెయిటింగ్ చేయాలి. వెయిటింగ్ చేసిన ఇంత ఖర్చు పెట్టినా నాకు పంట ఎందుకు వస్తలేదు అన్నది కాదు, వస్తుందన్న నమ్మకంతో నేను వ్యవసాయం చేస్తున్నాను. చేసినప్పుడు కంపల్సరీ నేను పైసా సంపాదించాలన్న నమ్మకంతో ఉన్నా కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉన్నా కాబట్టి నేను సంపాదిస్తాను. దాన్ని నేను ఎలా దాన్ని పోగు చేసుకోవాలా? లేదు నారేసిన, విత్తనాలు పెట్టినా, దానికి మందు వేసినా అయిపోయింది అదే వస్తుంది అన్న మాట కాదు. మనం దాన్ని ఏం చేసుకోవాలంటే, ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 10 రూపాయలు ఖర్చు పెట్టి అది చేస్తే 4 నెలల లోపల ఆ పంట వస్తుందా రాదా అన్నది నమ్మకం, దానికి మీద మనకు భరోసానే లేదు. కానీ మన పీవీసీ మేటలో మనకు నువ్వు 10 రూపాయలు పెడితే నీకు 20 రూపాయలు ఆల్రెడీ అమౌంట్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? దాన్ని మనం గమనిస్తలేదు. ఇప్పుడు నీకు 10 రూపాయలు పెట్టు, వేరే 20 రూపాయలు తీసుకోవాలా అనుకుంటున్నావా? అది మన మూర్ఖత్వం. ఎందుకు తెలుసా? నేను ఇంకా సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి పెట్టాను. 10 లక్షల రూపాయలను డిపాజిట్ పెట్టినప్పుడు ఆ డబ్బు మనం అలానే ఉంచుతాడు, వస్తుందా? ఒక 10 సంవత్సరాలు అంటే ఉంచుకుంటే నీకు ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది, అది చెప్తున్నావు అని పెడుతున్నావు. అదే మనం బయట ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే బ్యాంకులో ఇస్తుంది మనకి ఎంత? 50 పైసల వడ్డీ కావచ్చు అనుకో. ఇప్పుడు బయట మనకి ఎంత రూపాయి ఇస్తుంది? మీరు బయట ఇచ్చుకుని నేను ఇంకా సంపాదించాలనుకొని చెప్పి ఏం చేసిన, ఆ 10 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టకుండా 10 లక్షల రూపాయలు బయట ఇచ్చుకున్నాను. సంవత్సరానికి మినిమం నాకు 10 లక్షల రూపాయలకు ఎంత వస్తుందో మినిమం ఒక 50,000 రూపాయలకు నువ్వు లెక్కేసుకో. కానీ బయట ఇచ్చుకుంటే ఎంత? 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను. సంపాదించుకోవాలన్నా నాకు ఆకలి నాకు ఉన్నప్పుడు నేను ఏం చెయ్యాలా? ఇప్పుడు సిస్టమ్ ఏం చెప్పింది? నేను రామ్ సేదు సార్ ఏమని చెప్పాడు, మనకు కొత్త యూజర్స్ తీసుకొస్తే మనకు మంచి బెనిఫిట్ ఉంటది, ఇంకా మనం సంపాదించుకోగలుగుతాము. నేను ఇవాళ 50,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు పెట్టాను. రేపు నాకు వస్తే ఇవాళ 10,000కి 20,000 వస్తే నేను రేపే తీసుకుంటే మంచిగా కాదు. కానీ నువ్వు ఆపుకుంటే రేపటి భవిష్యత్తులో నువ్వు 10,000కు 50,000 కాదు, రేపు 1,00,000 రూపాయలు తీసుకుంటావు, 2 లక్షలు తీసుకుంటావు. అది నీకు నీ నమ్మకంతో నువ్వు ముందుకు పరిగెడితేనే రేపు నువ్వు నీ భవిష్యత్తులో నువ్వు నిలబడగలుగుతావు. నేను ఒకరు చెప్పింది కాదు, నేను కాన్ఫిడెన్స్ ఉన్నాను లేదన్నది మన నమ్మకం అనేది మనకు ఉండాల. ఓకే సార్? ఎందుకు? నేను నమ్మకంతో అది అత్తదో రాదో, నేను చేతనో చేయనంటే చేతితో చేదో అత్త నమ్మకం, మూఢ నమ్మకం పెట్టుకున్నాడు ఎన్నడికి కూడా పైకి రాడు. ఎందుకు? నేను సంపాదిస్తాను అన్నాను అనుకొని నమ్మకంతో నేను పరిగెడుతున్న చూడు, నేను కంపల్సరీ నేను సంపాదిస్తాను. మన పీవీసీ మెటలో ఎంత మంచి సిస్టమ్ అంటే నేను రామ్ చేద సార్ చెప్పారు, దాన్ని బట్టి నేను మంచి కాన్ఫిడెన్స్ లో ఉన్నాను. రేపు నువ్వు 10 లక్షలు చేసుకుంటావా, 10,000 చేసుకుంటావా, అది నీ ఇష్టం. అందరం ఒకంతా పెట్టుబడి పెట్టలేము. 1000 రూపాయలు పెట్టుకున్నా నాకు సంతోషమే, 10,000 పెట్టుకున్నా నాకు సంతోషమే. ఆ 10,000కు నీకు 10,000 కాదు, ఎంత ఇస్తుంది? మినిమం నీకు 20,000 రూపాయలు ఇస్తుంది. అంటే సిస్టమ్ నీకు ఇస్తుందా లేదా అంటే నీ చేతికి రాలేవు అనుకోకు, నీ బ్యాంకులో ఆల్రెడీ డిపాజిట్ అవుతుంది. రేపు నువ్వు రీపు కాదు ఎల్లుండిగా తీసుకున్నా ఆ డబ్బును నువ్వు తీసుకోగలుగుతావు. కానీ తీసుకుంటే మనకు నష్టమే కదా. ఎప్పుడు తీసుకోవాలా? ఈ రోజు బ్యాంక్ ఇప్పుడు మనకు డాలర్ సిస్టమ్ లోపల మనకు అది తక్కువ రేట్ లో మనకు ఎందుకు ఇస్తున్నాడు? సిస్టమ్ లోపల మనము కొని పెట్టుకుంటే
మన భవిష్యత్తులో మనం మిలియన్లు సంపాదించాలంటే మనం ఎలా సంపాదిస్తామని చెప్పేది డాక్టర్ దామశేఖర్ సార్ మనకు మంచి సలహా ఇచ్చి మంచి ముందుకు తీసుకొచ్చి మంచి మనకు అది చేసినప్పుడు మనం దాన్ని ఆస్తగా తీసుకున్నాడు కాదు, మనం దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు పరిగెట్టి ఆలోచిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే తప్ప గాని ఈ రోజు జీరోకి వచ్చింది రేపు ఉంటుందా పోతుందా సిస్టమ్ పని చేస్తలేదు అది కాదు ముఖ్యం. సార్ ఏమని చెప్పాడంటే రేపు నా ప్రజలు ఇంతమంది ఉన్నారు, నాకు ఇన్ని లక్ష చిల్లర మంది ఉన్నారు, వీళ్ళందరూ బిలియన్ చేస్తానని చెప్పాను. కానీ వాళ్ళు సంపాదించుకుంటే నేను ఏం చేయాలన్నది మనకు ఇచ్చిండు అవకాశం. అవి ఇచ్చినప్పుడు అది జీరో కానీ అది కానీ. కానీ మనం ఇప్పుడు పైసలు సపోజ్ నేను మొన్ననే ఒక 20,000 రూపాయలు నేను పెట్టుకొని తీసుకున్నాను. ఒకప్పుడు 50,000 రూపాయలు పెట్టినా నాకు అంతే వచ్చింది ఇన్కమ్. ఇప్పుడు 20,000 రూపాయలు పెట్టినా సేమ్ నాకు ఇంతే వచ్చింది. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే, నేను రేపు లక్షాధికారిని కావాలనుకుంటే నేను పెట్టుబడి పెట్టి ముందుకు సాగి నేను కాకుండా నాతోని నలుగురు కొత్త యూజర్స్ నేను తీసుకొస్తే, ఇప్పుడు పాత లెక్కలు కాదు కొత్త యూజర్స్ తీసుకొస్తే ఇంకా నేను ఇంకొక 5,000 లెక్క చంపేస్తా అన్న ఆకలి నాకు ఉండలే తప్ప గాని ఇది ఇలా ఉందన్నది నెగిటివ్ గురించి ఆలోచించకపోతే దయచేసి కంపల్సరీ 100% మనకు అనుకున్నంత అవకాశం మనకు సంపాదించుకునేందుకు ఇచ్చింది. దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళలే తప్ప ఎవరు కూడా దీన్ని నెగిటివ్ గా ఆలోచించకుండా టీవీసీ మీటర్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు మిలియన్ అవుతారు. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, ఇంతమంది మనకు అవకాశం ఇచ్చినందుకు. ఇందులో ఏదైనా పొరపాటు తప్పితే మన్నించారు. థ్యాంక్ యూ రాజేష్ సార్. అందరూ జై పీవీసీ అన్నవారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మీరు మనకు సిస్టమ్ ఒక సీడ్ ఫండ్ ఒక టోకెన్ ఫార్మింగ్ అనే వ్యవసాయము అంటే అని ఎలా పేరు పెట్టిందో అలాగే మీరు దాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి మాకు మంచి విషయాలు మరి షేర్ చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్ యూ సార్. ధనపతి శంకర్ సార్ చెప్పండి సార్. రాజేష్ సార్ చెప్పండి సార్. చెప్పండి. ధనపతి శంకర్ గారు మాట్లాడుతున్నారా? మాట్లాడండి సార్, మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరే మాట్లాడండి సార్. పర్మిషన్ ఇస్తే 2 things సార్. ఏం లేదు. షూర్ ఖచ్చితంగా సార్. ఏం లేదు సార్, నేను ఒక జాయినింగ్ అని రామ్తేజ గారిని నేను తీసుకెళ్ళాను సార్. ఎవరంటే వాళ్ళు ఒక జనరల్ మేనేజర్ అని చెప్పాను, ఒక ఆయన ప్రొఫెసర్ గారు, ఒక ఆయన అంటే శనిజీయర్ స్వామి ఆయన మెయిన్ శిష్యురాలు కావడున్నారు, విజయలక్ష్మి గారు అని. వీళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి రామ్తేజ నేను కలిసి చెప్పాము సార్. అంటే ఈయన చెప్తున్న డెప్త్ సబ్జెక్ట్ కానీ వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు డైరెక్ట్ క్రైటీరియా 2కి ఎంటర్ అయిపోయారు సార్ ఇమీడియట్ గా. వండర్ అది చెప్పే విధానం ఉంటాం కదా, అదే కదా అది. అలాగే నేను కొంత వాళ్ళకి ముందుగా బ్రీఫ్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను కూడా ఇంకా వాళ్ళంతా కొంచెం వాళ్ళకి ఎక్కువ డెప్త్ అడుగుతారు కదా సార్. ఇప్పుడు మీకున్నంత నాలెడ్జ్ నాకు ఉండదు. నేను లెర్నర్ని. అంటే రామ్తేజని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారు, కానీ ఆ రోజు ఆయన కుదరలేదు. ఈయన వచ్చి కూర్చుని డెప్త్గా అంటే వాళ్ళు పాయింట్ టు పాయింట్ ప్రతి దానికి ఆన్సర్ చేయడంలో వాళ్ళు ఇమీడియట్గా డైరెక్ట్ క్రైటీరియా 2 సార్ జాయిన్ అయిపోయారు. థ్యాంక్ యూ రామ్తేజ అని మీకు తెలుసు. ఇంకోటి మీ ద్వారా ఇంకొక రామ్తేజ సార్ చెప్పేది ఏంటంటే, రామ్తేజ సార్ అంటే మనం ఎప్పుడు సీడ్ ఫండింగ్ జాయిన్ చేయాలి అనుకుంటున్నాం సార్. మనం యాక్చువల్గా 1,000 రూపాయలు పెట్టి జాయిన్ చేయడం పెద్ద గొప్పగా సార్. రోజుకి నేను చెప్తే ఒక 5-6 సార్ నేను ఒకటి చెప్తాను ఇక్కడ, నేను చెప్పకూడదు కానీ 1,000 రూపాయలు పెట్టి చేయొద్దు. ఎస్ నేను అదే సార్ చెప్పేది, నేను అదే చెప్తున్నాను. అది పెద్ద స్మాల్ థింగ్ సార్, అది పెద్ద కష్టమేం కాదు సార్. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారాను రామ్తేజ గారికి ఒక ప్రపోజల్ తయారు చేయమంటున్నాను సార్. మనందరికీ ఫేస్ వాల్యూ ద్వారా ఎవరో ఒకరు వస్తున్నారు, ఒక 50,000 1,00,000 రూపాయలు పెడుతున్నారు సార్. ఇన్ డెప్త్ గా మనం ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కించడానికి, అంటే ఒక కొత్త వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పండి సార్ దేనికి వచ్చారని అంటే, మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రొటెక్షన్ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది మనకి కొంత తడబడుతున్నాం. అలాగే ఏ విధంగా సబ్జెక్ట్ ఎవరిని అవతలని మనం జాయిన్ చేయాలి మన టీంలోకి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ కనపడాలంటే మినిమం ఎంతలో జాయిన్ అవ్వాలి ఏంటంటే సార్, ఒక 1,00,000 రూపాయలు పెడితే ఆయనకి ఇన్కమ్ ఏమి కనపడదు.
ఒక 5 లక్షలు పెట్టుకుంటే ఆయనకి డైలీ మంత్లీ ఇంత ఇన్కమ్ ఉంటది. కరెక్ట్. అంతే కదా సార్. ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలంటే మనం పెద్దవాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలన్నా చిన్నవాళ్ళు మినిమం ఒక 50,000 వేసుకున్నా వాళ్ళకి మెల్లమెల్లగా కనపడుతుంది సార్. ఏ విధంగా మనం మోటివేట్ చేయాలి వాళ్ళని? ఏంటంటే 50,000 అట్లీస్ట్ 50,000 వేస్తేనే వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది కనబడుతుంది అనమాట. ఎస్ సార్. అయితే మనం ఈ విధంగా మన టీం తీసుకురావాలంటే సార్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అంటే ఈ విధంగా స్టార్ట్ చేసి ఈ విధంగా చెప్పి మన లీడర్స్ అందరికి మనలో టీంలో ఉన్న వాళ్ళందరికీ మన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ మనం నేర్పించగలిగితే వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి చెప్పి జాయిన్ చేయించగలరని ఒక ఉద్దేశం నాకు సార్. ఎందుకంటే రామ్ తేజ్ అని వీక్లీ వన్స్ ఈ విధంగా ఈ ఒక సబ్జెక్ట్ తయారు చేసి మనకి ఇమ్మని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీ ద్వారా. ఖచ్చితంగా సార్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. కంపల్సరీ ఖచ్చితంగా కంపల్సరీ ఇస్తారు. వారు కూడా వింటున్నారు. సో నో ప్రాబ్లం, మనం తీసుకున్నాం సార్. వీక్లీ వన్స్ తీసుకుందాం, నో ప్రాబ్లం. ఎందుకంటే సార్ ఎప్పుడు అయితే వీలవుతుందో దాన్ని బట్టి మాట్లాడి ఏ రోజు వీలవుతే ఆ రోజును ఒక డేని మనం ఫిక్స్ చేద్దాం సార్. నో ప్రాబ్లం సార్, కంపల్సరీ. రామ్ కొంచెం దానికి ప్రిపేర్ అవ్వండి రామ్. అవుతారు వింటున్నాను. ఓకే. అది మాకు అందరికీ కొంచెం మీరు ఇస్తే సబ్జెక్ట్ మీరు ఏ విధంగా చెప్తే అవతల వాళ్ళు ఈజీగా మోటివేట్ అవుతున్నారు. ఆ విధంగా కొన్ని టిప్స్, కొన్ని 1 to 10 పాయింట్స్ లేదా 1 to 20 పాయింట్స్ మేము బట్టేసి వాళ్ళకి చెప్పేస్తాం. అవసరం అయితే ముందు ప్రతి పాయింట్ కవర్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా మీరు కొంచెం తయారు చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ ఏకే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే సార్. రాజేష్ గారు మన వీరాంజనేయులు గారు ఉన్నారు, ఆయన చేత మాట్లాడించండి. రామప్రసాద్ గారు ఉన్నారు సార్ మన దానిపై సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. రామప్రసాద్ గారు బ్రదర్ ఉన్నారు, ఆయన క్రైటీరియా 3 రీసెంట్ గా ఆయన అయ్యారు. 2 మాటలు మాట్లాడమని. కంగ్రాచులేషన్ అండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు ఉన్నారా సార్? వెల్కమ్ సార్. మీరు ఒక జాయిన్ చేయండి, మీకు కంట్రోల్ ఇస్తాం. 2 నిమిషాలు మాకు కూడా షేర్ చేయండి సార్. రామప్రసాద్ సార్. వీరాంజనేయ సార్ కనబడలేదు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. వీరాంజనేయ సార్ మీరు ఉంటే కనుక మాకు హ్యాండ్ రైజ్ చేయండి సార్. క్లియర్ ఉంది సార్. రాత్రి సెషన్ అయితే మరి చాలా చక్కగా ఉంది. మరి రామ్ తేజ చిన్న వయసు రామ్ తేజకి మరి జూమ్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారాలు. అందుకే నాకన్నా చిన్నవాడే కాబట్టి రామ్ తేజ మా బిడ్డలతో సమానం. మాకు వారికి ఆశీస్సులు ఎప్పుడు, బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాము. మాకన్నా పెద్దవాళ్ళకేమో మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా నేను. మరి అలానే వచ్చేసి అసలు సెషన్ ఎంత బాగుంటే అంత చక్కగా రోజులు శ్యాంబాబు గారు కూడా నాకు అలా గుర్తుకొచ్చింది. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి రాను టోన్ కూడా మార్చుకుంటాడని నేను ఈ సభాముఖం కూడా చెప్తున్నాను. రామ్ తేజ ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి చెప్తాము. ఈసారి ఇంకొంచెం వాయిస్ అంటే అర్థమవుతుంది. మా కొత్త వచ్చేవాళ్ళు కూడా కొంచెం ఇది కాదు, అసలు ఎక్కడికో పోయిందండి సబ్జెక్ట్. ఇంకా చెప్పాలని తప్పతోటి ఉన్నాడు, కానీ టైం అనేది మళ్ళీ ఇంకో రోజు తీసుకుందామని చెప్పి ఇట్లా ఒక రోజుకైతే అయ్యేది కాదు. ఇది ఒక మహాంతులు లాంటిదండి, ఎంత తవ్వినా తరగన గది. అలాంటిది నేను ఎప్పుడో కుట్టపకొండ దగ్గర చెప్పాడు సార్ రామ్ తేజ మాకు, అంకుల్ ఇలా మారబోతుంది, ఇలా సిస్టమ్ ఈ విధంగా చెప్తాడు జరిగింది అప్పట్లోనే. మరి అలాంటి అదృష్టం మన అదృష్టం అనమాట. ఇలాంటి వాళ్ళందరూ మన జూమ్ లో కూడా చాలా అదృష్టం ఉంటుందండి. మరి అదృష్టం అప్పుడు కూడా వాన నీరు లాంటిదండి, మరి నీరు లాంటిది. దాంట్లో మనం బాగా నీరులాగా ఎప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. స్నానం చేయాలంటే చూడండి, ఎప్పుడో కురిసినా ఇది కాదు, బావిలో నీటిని నమ్ముకుంటాం. అట్లానే శ్రమ శక్తిని నమ్ముకుని మనం విజయాన్ని సాధించడానికి ముందుకెళ్ళాలంటే మనం అట్లానే విజయానికి ముందు వచ్చే విమర్శలు రాజేష్ గారు, మరి విజయానికి తర్వాత అవి దాటితే ప్రశంసలు వస్తాయండి. మరి దానికి కొంచెం టైం పడుతుంది. జస్ట్ 5 minutes, ఒక 5% మనం ముందు అంకులు అని చెప్పడం జరిగింది. మొన్న అంతకుముందు ఒకసారి వచ్చేది కొంచెం మాట్లాడే దాని గురించి మనం ఎవరైనా ఇది కావాల్సిన పని లేదు. అలాంటి కూడా మనకి మంచి ఆదర్శం అండి వాళ్ళు. అలా అంటేనే మనకి ఈ రోజుగా ముందుకు పోతున్నాము అనిపిస్తుంది. చాలా చక్కగా అలాంటి వాళ్ళు ఇంకా బెటర్ సార్.
ఎందుకంటే అవునవునవును. మనం కూడా మనం డీప్ గా వెళ్తాం సార్ ఎక్కడ తడబాటు పడ్డామో తప్పులు. ఇప్పుడు నేనున్నాను రామతేజకి నాన్న ఈసారి కొంచెం వాయిస్ పెంచున్నాను అన్నాను, చెప్తే ఇది చెప్పకపోతే తెలియదు కదా. అట్లా వారు గుర్తెరిగి మనం చేయటం కూడా చాలా మంచిది. మరి మన పుట్టుకతోటి మన జీవితం అయితే ఉపలవనం అయితే కాదండి, నా అంతవరకు చెప్పగలను. అందరివి కూడా పడిలేచి బతుకులే రాజేష్ గారు, మన అందరం కూడా. కానీ మనం ఒక్కరికే కదా, అసలు భూమి మీద ఉన్న వాళ్ళు సమస్య లేని వాళ్ళు లేరు సార్. అందుకే రేపటి రోజు మనం మంచి రోజు, మంచి సంతోషమైన రోజు వస్తుందని మనం సంతోషపడుతున్నాం. మన పీసీ మెటాలో మన ఇతరులకి సహాయపడే విషయంలో పంటలని చెట్లాగా ఉంటామండి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు, కానీ మరి మంచి కూడా అంతే, ఇతరులకు కూడా సహాయం చేయడమే తప్ప స్వార్థం తెలియనిది. మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన పీవీసీ అనే ఒక ప్రోగ్రామ్ ని ఇచ్చే గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం నిత్య కళ్యాణం పచ్చదోరణం లాగా, కనీసం ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి కూడా కోపకుండా మా తిరునాళ్ళు జరిగితే ఆయన ఒక్కడవరికే 9 మిరియాలు పొట్టేస్తారు, వెంకటేశ్వర స్వామి మెచ్చుకోలేడు. అలాగే మనకి 5 సంవత్సరాలు నిరంతరంగా జరిగి మళ్ళీ ఈ విధంగా చేస్తున్నానంటే ఎంత ఓర్పు సహనం మీ దగ్గర పేషెన్సీ. మేము ఎప్పుడు, నేనైతే బిజినెస్ ఎప్పుడో బిగినర్ అని నాకు జాతకంలో రాసింది సార్, అది వేరే విషయం. ముందు మీ దగ్గర పేషెన్సీని, నా దగ్గర ఏంటి ఇదివరకు కొంచెం తసబుసులు ఆడుతుంటే ఇంత ఓర్పు ఎక్కడ వచ్చింది అంటాడు, అదొకటి ఉందిలే అని చెప్పి చెప్తుంటాం, సీక్రెట్ ఉందిలే అని చెప్తాం. ఇది కూడా సీక్రెట్ సార్. మీ ఇలాంటి విషయాలు పెద్ద వాళ్ళు చాలా మంది. మరి ఈ రోజు మనోధైర్యంగా ఉన్నామంటే నాకు ఒకప్పుడు కాళ్ళ నుంచి మంటలు వచ్చింది సార్. 10 గ్రేడ్లు ఉన్నాం, ఇంత పెట్టుబడి పెట్టాం, ఈ విధంగా మారిపోయింది, ఏం అయోమయంలో ఉన్నాం, అర్థం కాల. అలాంటి రోజున దానబేని శంకర్రావు గారు మాట్లాడి అరగంట భరోసా చెప్పేవాడు అండి. ఆ రోజు మర్చిపోయాయి కావు ఈ రోజు కూడా. అలాంటి వాళ్ళు మరి వాళ్ళ తనయుడుగా బిడ్డగా రామతేజ కూడా వచ్చి ఈ రోజులు అందరికీ కూడా మనకి అందిస్తూ చాలా గర్వకారణం. అలానే మన మెంటోర్స్, మన సార్ చెప్పాడు ప్రొఫెసర్ గారు, మరి అలాంటి మీ గురువర్యులు దొరకటం మా అదృష్టం. ముందు మీకు జన్మించిన తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాము. అలానే మన డానియల్ జాన్సన్ గారికి మాత్రమైన వ్యక్తి, ఆయన ఒక వ్యక్తిగత శక్తి, అందరికి కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన ఒక మరి దానికి ఎంతో గర్వంగా సంతోషపడవచ్చు మనం. మరి ఒక మంచి పని అంటే అంత తొందరగా, ఒక చెడు అంటే ఒక సెకండ్ లో వచ్చిందండి, మంచి అనేది చాలా టైం పడుతుంది, పేషెంట్లో ఉంది సార్. అది ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, దానికి నిదర్శనం మీరే వాస్తవం చెప్పాలంటే. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్న ఇదే లేదు అసలు. మరి ఇలాంటి ఎన్నో వచ్చిన ఆటపోట్లన్నీ తట్టుకున్నప్పుడే మనం నిలబడగలుగుతామండి. మరి అవన్నీ చాలా చక్కగా మంచి ఆలోచనలు అండి. అట్లాంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటే మన పీవీసీ మేటలోనే మరి చక్కగా మీటింగ్కి వస్తే అన్ని ఆయురారోగ్యాల విషయాలు, మళ్ళీ మంచి మాటలు కావచ్చు, మరి బిజినెస్ గురించి మాట్లాడే విషయాలు కావచ్చు, అన్ని కూలంకషంగా అన్ని వస్తుంది సార్ మన జూమ్ లో. చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఒక రోజు మిస్ అయితే గడిచిన రోజు తర్వాత జూమ్ అదేదో ఆడియోలో ఉన్నా కూడా ఇంత టేస్ట్ కాదండి, వాసన చెప్పాలంటే. అట్లాగే ఉంటుంది సార్. అది చాలా సంతోషం. థ్యాంక్ యూ రాజేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. మరి రామతేజ అయితే ఇంకా మరో రామతేజ మారి చక్కగా ఇంకా వయసు పెంచి చక్కగా మరి ఆదర్శంగా నిలుస్తాడని నేనైతే నిన్నటి రోజున ఒక బీజం పడింది అనుకుంటున్నాను నేనైతే బలంగా. అట్లానే అందరూ కూడా గురువర్యులు అందరూ కూడా శంకర్ గారు కావచ్చు, మన మానవత రమేష్ గారు కావచ్చు, సుధాచితలిమ్మ, మరి మన చెల్లెమ్మ అయితే చేస్తుంటది ఎంతో చక్కగా. వాళ్ళందరూ కూడా అసలు జ్ఞాన కోకిల ప్రతి విషయానికి థ్యాంక్ యూ పీవీసీ చెల్లెమ్మ అంటే నాకు ఎక్కడికో అసలు వెళ్ళిపోయేసారు. అసలు ఇలాంటి బిజినెస్ కన్నా ముందు పక్కన పెడితే నాకు యూనివర్సల్ ద్వారా ఇలా కలిసే అమ్మనంటే నాకు అది మహాదృష్టం సార్. ఒక మాట చెప్పాలంటే సార్, నాకు చాలా మంది మాట్లాడవలసి ఉన్నారు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతా ఉంటది. చాలా సంతోషం సార్. ఈ కుటుంబంలో ఉండడం భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తాను సార్. నేను రాజేష్ గారు జుమ్ వాళ్ళందరూ కూడా కుబేర్లనే నేను భావిస్తాను సార్. ఈ రోజు కాకుండా ఏ రోజైనా ఓపిక పెడితే తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మరి మరొకసారి మీకు జన్మలు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రికి నేను పదాబంధాలు తెలుపుకుంటూ ఇలాంటి మహత్తరమైన జూమ్ ని మీరు నడుపుతున్నందుకు మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా వెంకటేష్ ఎప్పుడు టయానికి వచ్చి వెంకటేష్ గారు కూడా పాప మాట్లాడుతుంటారు, చిన్న వయసు. అయ్యా వెంకటేష్, నీకు నా బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ రామతేజ సార్. ఒకసారి రాధాకృష్ణ గారు ఉన్నారు సార్ లైన్ లో. ప్రొఫెసర్ గారు ఏమైనా అవకాశం ఇస్తారా? రాధాకృష్ణ సార్, ఓకే. ఇందాక రామప్రసాద్ సార్ కూడా మనము
వెల్కమ్ రామ్ ప్రసాద్ సార్. రామ్ ప్రసాద్ సార్ మాట్లాడిన తర్వాత మీరు ఇంకా ఏ పేరు చెప్పారు? రాధాకృష్ణ గారు, ప్రొఫెసర్ గారు. ఓకే. సో వెల్కమ్ రామ్ ప్రసాద్ సార్. మీరు ఫ్రీగా ఉంటే మీకు 1 minute ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వెల్కమ్ సార్ రామ్ ప్రసాద్ సార్. ఇందాక మిమ్మల్ని వెల్కమ్ చెప్పాం, బట్ మీరు రాలేకపోయారు. రామ్ ప్రసాద్ సార్. సార్ కంఫర్ట్ గా లేవేమో సార్. కంఫర్టబుల్ లేదేమో సార్. ఓకే. రాధాకృష్ణ సార్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రాధాకృష్ణ సార్. రాధాకృష్ణ సార్ మరి సార్ ఒక్కసారి మీరు కంఫర్టబుల్ గా ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రాధాకృష్ణ సార్. స్పీక్ అన్నాడు సార్. రాధాకృష్ణ సార్ మాట్లాడండి. వచ్చారు ఒక్క నిమిషం. వెల్కమ్ సార్. వెల్కమ్ రాధాకృష్ణ సార్. వెల్కమ్ సార్. మీకు అన్మిషన్ ఇచ్చాను సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీకు అక్కడ మిడిల్లో మధ్యాహ్నం బటన్ ఉంది కదా సార్. వెల్కమ్ సార్. వచ్చారు. Good evening, everybody. Good evening, sir. Welcome, sir. Good evening to Rajesh Garu, the leader of the platform. And actually, I'm not very well known to this platform. I know very few people on this. But anyway, thank you very much for inviting me to this platform. Thank you very much, Rajesh Garu. My special thanks to Rajesh Garu for giving me a chance to talk to the people on this platform. Yes. So thank you so much. And I'm hearing much about our young Ramtej. So my good wishes to Ramtej. He's a young genius, and I wish to say my thanks to especially our Prasad Garu, who introduced me to the system, and is my mentor too. So I also thank him for inviting me to this platform. And I always remember our ever-working Shankarji and our Ramesh Garu. They're well known to these people here. I'm relatively new to this platform, headed by Rajesh Garu. So anyway, thank you very much for inviting me here, and I'll be talking to you occasionally, but I'm not very much comfortable today. So thank you so much. I may be excused for not continuing. Thank you so much, Rajesh Garu, and our DSP Prasad Garu. And everyone, our Ramesh and our young Ramtej and many other people whom I don't remember. Thank you so much for giving me this opportunity to talk to you on this platform. I'll be talking to you occasionally, rather more frequently later. Thank you so much. Thank you for inviting me here. Thank you, sir. మీకు కూడా థ్యాంక్ యూ కంపల్సరీ సార్. థ్యాంక్ యూ సార్ ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ సార్. Thank you. Sir. Yes. Thank you so much, sir. Thank you. రాజేష్ గారు. Yes, sir. జయరాముడు గారు ఉన్నారు సార్ కడప. జయరామ్ సార్ కు ఆల్రెడీ అన్మిట్ లో ఉన్నారు. వెల్కమ్ జయరామ్ సార్. మీకు ఆల్రెడీ మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీరు అన్మిట్ లో ఉన్నారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కొద్దిగా మ్యారేజ్ లో ఉంటే కొద్దిగా ఇన్లేదు సార్. ఈ రోజు యూట్యూబ్ లో విన్నాను సార్ డీటెయిల్ గా మొత్తము. సార్ రామ్ సార్ చెప్పినటువంటి క్రిప్టో నాలెడ్జ్ ఎంతో బాగా విన్నాను సార్. ప్లస్ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్. సార్ చెప్పినటువంటి వాయిస్ పరంగా మనం చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే సైకాలజీ ఆఫ్ మనీ అన్నట్టు 11 సెక్టార్స్ ప్రకారంగా చెప్పింది మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సార్. అది 12వ సెక్టార్ క్రిప్టో తీసుకోవడం కానీ, సార్ చెప్పినటువంటి ఫార్మింగ్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ చాలా సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్. ఎక్సలెంట్ గా ఉంది. మనం పీవీసీ మెటా టోకెన్ క్రిప్టో ద్వారా మనం వచ్చినందుకు కానీ చాలా అదృష్టవంతులం సార్. ఫ్యూచర్ లో మనము
చాలా అభివృద్ధి చెందుతామని మనకు పూర్తిగా నమ్మకం ఉంది సార్. ఎందుకంటే సార్ ఒకటి క్రిప్టో నాలెడ్జీ మనకు పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ మనం ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా మన పెరల నుంచి పీవీసీ మెటా టోకెన్ వచ్చిన తర్వాత రాజేష్ సార్ మీరు చెప్పినటువంటి మీటింగ్ ద్వారా ఎంతో నాలెడ్జ్ పెంచుకుంటూ వస్తున్నాం. అదే విధంగా మన సార్ యొక్క ఇలాంటి నాలెడ్జ్ తీసుకునేటప్పుడు క్రిప్టో నాలెడ్జ్ పెంచుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం సార్. ఫ్యూచర్ ఆఫ్ మనీ అని మన సిస్టమ్ లో ఆటోమేటిక్ గా చెప్పారు సార్. బై ద పీపుల్ బర్ ద పీపుల్ అని ఫ్యూచర్ ఆఫ్ మనీ అని మనకు సిస్టమ్ ఆటోమేటిక్ చెప్పింది. కాబట్టి సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ మనం పోవడం వలన మన ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ చేసుకుంటూ పోతున్నాం సార్. ఫ్యూచర్ లో కంపల్సరీ ఫార్మింగ్ యొక్క విలువ మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది సార్, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫార్మింగ్ మనం చేసుకోవడం వలన పీవీసీ మెటాని ఇన్పుట్ ఇచ్చే మళ్ళీ అవుట్పుట్ పీవీసీ మెటాగా బయటకు వస్తుంది. అది యూఎస్డి ద్వారా యూఎస్డి మనం ఇవ్వడం వలన ఫ్యూచర్ లో ఎన్ని యూఎస్లు పర్ డే మనం తీసుకోవడం వలన ఫ్యూచర్ లో పీవీసీ మెటర్ రేట్ ఇంక్రీజ్ అయినా కూడా ఆటోమేటిక్ గా పీవీసీ మెటర్ తీసుకోవడానికి కూడా అదే అవుట్పుట్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రేటు తక్కువ ఉన్నప్పటికీ ఇంకా మంచి అవకాశం తీసుకోవాలనుకుంటే బయట మనం తీసుకునేటువంటి పీవీసీ మెటర్ తీసుకునే లోపల ఫార్మింగ్ చేసుకునే సీడ్ బర్నింగ్ చేసుకునే మంచి అదృష్టవంతులమే సార్. ఫ్యూచర్ లో మాత్రం మనం ఈ కరెంట్స్ ని మనం చాలా అద్భుతంగా చూడగలము. అయితే కొద్ది వెయిట్ అండ్ సీ, కొద్ది ఖచ్చితంగా మనం ముందుగా మంచి మంచి అద్భుతాలు మనం చూడగలం సార్. ఈ నాలెడ్జ్ ని సార్ యొక్క నాలెడ్జ్ ని అప్పుడప్పుడు మనకు నాలెడ్జ్ ఇచ్చుకుంటూ పోతూ చెప్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్ లో అందరం కూడా ఈ క్రిప్టో నాలెడ్జ్ ని మనం అందిపుచ్చుకుంటూ మన యొక్క టీం ను కూడా ముందుకు తీసుకుపోయేదానికి సాయశక్తుల కృషి చేసుకుంటూ ముందుకు సాగదాన్ని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ మీకు కూడా సార్. సో మంచి విషయాలు మరి చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరి కేవీ యాదవ్ సార్ కూడా ఉన్నారు. సార్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్. 2 minutes 1 hour 2 minutes వెల్కమ్ సార్. టైం కూడా దగ్గరికి వస్తుంది మరి. వెల్కమ్ సార్. ఎస్ నమస్తే సార్. నమస్తే సార్ రాజేష్ సార్. ముందుగా మా అప్లైనర్ జయరామ్ సార్ గారికి, ఈ చిష్టాన్ని పరిచయం చేసిన లక్ష్మయ్య సార్ గారికి, ఇంకా రిచ్ భారత్ శంకర్ సార్ గారికి, మలత్ రమేష్ సార్ గారికి, సుజాత మేడం గారికి, మౌనికమ్మ గారికి, ఇంకా వీరాంజన్ సార్ గారికి, దానమయ శంకర్ గారికి, తర్వాత ఈ మధ్య ఇంకా రామ్తేజ్ యాదవ్ గారికి, ఇంకా మహానుభావులు ఎందరో ఉన్నారు సార్. వీళ్ళందరికీ వందనాలు సార్. నేను ఈ మధ్యనే ఆయన ఉదయ్ కిరణ్ సార్ అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ రోజే రామ్తేజ్ యాదవ్ ఒకనాడు అన్ని జవాబు ఇచ్చాడు సార్. ఆనాడే నాకు ధైర్యం వచ్చేసింది సార్. ఈ సిస్టంలో ఎవర్రా చెప్పేది అనుకుంటే ఆనాడే ఆయనకు సమాధానం చెప్పడంలో ఆ సిస్టానికి ఒక ధైర్యము, మన పీయూష్ మెటాకి ఒక ధైర్యంగా వచ్చేసింది సార్. మనందరికీ ఒక ధైర్యంగా వచ్చేసింది సార్. కాబట్టి రామ్తేజ్ యాదవ్ సార్ గారు మనకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. మంచి తెలివిపరుడు సార్, సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు సార్. నాకు ఆయన ఎవరో ఉదయ కిరణ్ సార్ వస్తుంటే సిస్టంలోకి వస్తుంటే నాకు తేళ్లు జిర్లు వీపు మీద పాకినట్టున్నాయి సార్. అయితే ఆయనకు సమాధానం బాగానే చెప్పాడు. కాబట్టి మన పీయూష్ మేట పవర్ఫుల్ సార్, ఏం ఇబ్బంది లేదు సార్. మేము కూడా అప్పుడు జయరామ్ సార్ గారు మాకు చెప్పేవాడు, ఇది ఫ్యూచర్ ఆఫ్ మనీ సార్, చాలా పవర్ఫుల్ అయినది, చాలా లోతు నేను చూశాను, చాలా భయంకరంగా ఉంటుంది, మంచి సిస్టమ్ సార్, మీరు చేయండి సార్ అంటే నేను చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాను సార్. నేను కూడా బాగా చేశాను సార్. నాకైతే ఆనందంగా ఉంది సార్. ఈరోజు పర్ డే 300 అబో తీసుకుంటున్నాను సార్. ఇటేరేతిలో ఉన్నాను సార్. నాకైతే హ్యాపీనే సార్. కాబట్టి అందరూ సిస్టాన్ని నమ్ముకొని ముందుకు పోవాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, ఈ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మరి పిలువగానే మాకు వచ్చి 4 విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో మరి టైం దగ్గరికి వస్తుంది. అందరి శ్రీను సార్ ఇందాక ఎంకరేజ్ చేశారు సార్. ఒక్క నిమిషం 1 or 2 minutes లో మీరు ఎండ్ చేయండి. వెల్కమ్ సార్. మన అందరి సార్, అందరి శ్రీను సార్ వెల్కమ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ అయ్యారు, మాకు మీ వాయిస్ రావట్లేదు. మళ్ళీ మీరు అయ్యారు సార్. వస్తున్నారా? స్క్రీన్ ఉంది సార్. సో ఇట్స్ ఓకే. సో మై డియర్ పార్ట్నర్స్, చాలా చాలా మరి
చాలా విషయాలు నేర్చుకున్నాం మనము. సో మళ్ళీ మనకి రేపు శ్రీ సార్ మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. మీ వాయిస్ రావట్లేదు మాకు. ఓకే, ఎనీవే. సో సార్ మీతో మేము రేపు వింటాం, నో ప్రాబ్లం. సో రామ్ సార్ మాట్లాడండి, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్ సార్. ఒక 1 minute సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా బాగా నేను చెప్పిన సబ్జెక్ట్ ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ అందరూ. అయితే నిన్న చెప్పిన సబ్జెక్ట్స్ లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని వీడియో క్లారిటీ లేకపోవడం, ఆడియో కూడా క్లారిటీగా లేకపోవడం. నెక్స్ట్ టైం ఒక మంచి ఎక్విప్మెంట్ తోటి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తానని చెప్తున్నా సార్ అందరికి. అయితే ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉంది సార్, 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. అదే ఇప్పుడు తాటిపాముల శంకర్ గారు సార్ కూడా ఎర్లీ మార్నింగ్ రిచ్ భారత్ తో కూడా ఛాన్స్ ఇస్తే సార్ ఇదే సేమ్ సబ్జెక్ట్ వాళ్ళకు కూడా ప్యారలల్ గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలని ఒక చిన్న థాట్ ఉంది సార్. అది సార్ ఏదైనా కుదిరే మనకి ఏదైనా టైం ఇస్తే దానిలో కూడా మనం షేర్ చేసుకుందాము. అయితే నిన్న చెప్పిందని అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని అర్థమైంది సార్ నాకు. అందరికి సార్ పేరు పేరున అందరికి చాలా అందుకే నేను ఇప్పుడు ఈ రోజు, ఎందుకంటే మరి సబ్జెక్టు నేను వేరే తీసుకోకుండా ఎందుకు తీసుకున్నాను అంటే, సో మీకు కూడా అర్థం అవుతుంది అనమాట ఏంటి అనేది. అంటే మనము అంటే మధ్యలో వచ్చినాక ఏమనుకోవద్దు, మనం ఇంకొక 5 నిమిషాలు తీసుకున్న లోపల మీ మాటలు కూడా నేను పూర్తిగా వింటాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు మిస్టేక్ ఏం లేవు అక్కడ. విషయం ఏంటంటే బట్ హౌ మీరు ఫస్ట్ టైం మేబీ బోర్డు పెట్టి చేశారేమో నేను అనుకుంటున్నాను. సో మనం చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు అందులో. సో వీళ్ళు మాట్లాడితేనే కదా మనకు ఏంటనేది తెలుస్తుంది. బట్ నేనే కాల్ చేసి మీకు చెప్పొచ్చు, ఇలా కాదు, అది కాదు మనకు కావాల్సింది. బట్ వీళ్ళు రిసీవ్ చేసుకోవడంలో నంబర్ 1 గా రిసీవ్ చేసుకున్నారు. మీరు చెప్పిన దానికి ఇంకా 2 కూడా అర్థం చేసుకున్నాం మేము. సో మాకు బాగా మంచి అనిపించింది. అలా వాళ్ళు మేము మాట్లాడినప్పుడు మీకు కొన్ని విషయాలు ఇంకా వేరేగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మేము ఎలా ఆ టైమింగ్ కూడా మీరు కవర్ చేసుకోవడము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్. ఓకే, మాట్లాడండి సార్. ఎస్ సార్. అయితే నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్ టైం టు టైం తీసుకొని మంచి టాపిక్, అన్ని ఒకటే రోజు కాకుండా స్టెప్ బై స్టెప్ గా అన్ని మనం ఒక్కొక్క పాయింట్ డిస్కషన్ చేస్తున్నాం సార్. ఇంకా చాలా ఉంది సార్ సబ్జెక్ట్ చెప్పుకోవాలంటే. అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సార్, ఏంటంటే ఈ అసలు ఒక పెద్ద టెక్స్ట్ బుక్ లాంటిది సార్ ఈ సబ్జెక్ట్ అనేది. అది ఒక్కొక్క చాప్టర్ నేర్చుకుంటానే ఉండాలి. డైరెక్ట్ మనం నిన్న జరిగింది ఒక 0.10%, 0.5% ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అందరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇలాగా అన్ని గ్యాదర్ చేసుకొని ఒక మంచి సెషన్ లో అందరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని అందరికి చెప్తున్నాను సార్. అందరికి చాలా థ్యాంక్స్ సార్. 1, 2 అని కాదు, అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా అర్థమైంది సార్. అది ఏంటంటే ఈ ప్రాపర్ గా ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది సార్ అందరికి. అది మైండ్ లో పెట్టుకొని ఏంటంటే పర్టికులర్ అయిన ఇన్ఫర్మేషన్ ని 40 కాదు 40 మందికి కూడా వెళ్ళాలి. ఇదంతా దాని గురించి ఇంత మంచి మీటింగ్ మీరు కండక్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్ రాజేష్ గారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే నిన్న జరిగిన మీటింగ్ ని అందరు మంచిగా రిసీవ్ చేసుకుని దాన్ని ఒక సక్సెస్ చేశారు. దాన్ని ఇంకొంచెం బెటర్ గా ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అందరికి చెప్తున్నాను సార్. మళ్ళీ థ్యాంక్ యూ సార్. అందరికి చాలా థ్యాంక్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ. కొద్దిగా వాయిస్ లోనికి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. అయితే కొంచెం డివైస్ ప్రాబ్లం ఉంది సార్ నాది. దీన్ని చేంజ్ చేసి వేరే డివైస్ తోటి మీకు నెక్స్ట్ టైం మంచిగా చెప్తాను. ఎస్ సార్. సో రేపు మీరు సబ్జెక్ట్ ఇస్తున్నారా లేకపోతే? రేపు ఇస్తా సార్, రేపు సాయంత్రము. ఓకే. సో థ్యాంక్ యూ. సో ఎందుకంటే నేను మన టీమ్ కి చెప్పడానికి అంతే, ఇంకోటి ఏం లేదు. ఓకే, సో అయిపోయింది సార్. మీరు అంటే ఓకే థ్యాంక్ యూ సార్. సో మీరు పార్ట్నర్స్, మీరు మళ్ళీ రేపు కరెక్ట్ గా 10 లోపు సార్ను రేపు నేను 10 లోపే ఇన్ఫర్మేషన్ ఇన్వైట్ చేస్తాను. సో మీరు మీ యొక్క టీంతో సహా రండి, ఎందుకంటే ఎక్కువ లేట్ చేయను. ఎందుకంటే మనకి సార్ ఆల్రెడీ ముందుగానే చెప్పారు కనుక రామతేజ్ సార్ మరి వెంటనే వచ్చేస్తున్నారు. సో కనుక మీరందరూ కూడా సబ్జెక్ట్ ఎవరైతే మీరు తెలుసుకోవాలనుకుంటారో, వినాలనుకుంటున్నారో, ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా అంటే ఏ అంశం తీసుకున్నా కూడా సో వాల్యుయబుల్ అనమాట. చెప్పే విధానం కానీ సో డెప్త్ గా వెళ్ళడము అనేది మరి నిన్న మనం చూసాం ఆల్రెడీ. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా వినాలనుకుంటే కంపల్సరీ ఆన్ టైంలో రావడానికి ప్రయత్నం చేయండి.
అలాంటప్పుడే మీకు ఫుల్ సబ్జెక్ట్ వినగలుగుతారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు, సో మీరు ముందుకెళ్ళగలుగుతారు. సో ఎందుకంటే నేను 5 నిమిషాలు తీసుకుని అనుకున్నాను, కానీ ఇక్కడ 8 నిమిషాలు ఆల్రెడీ ఆటోమేటిక్గా జరిగింది. సో నేను రేపు మీకు ఆ సబ్జెక్ట్ తీసుకుంటాను 5 నిమిషాలు, ఎందుకంటే ఎక్కువ టైం నేను తీసుకోవడం సంభవం కాదు కనుక. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. అందరికీ, ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి అండ్ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో ఇక సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెహతా, పీయూష్ బిల్ నెవర్ అండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ జై సార్. పీయూష్ మెహతా, పీయూష్ మెహతా నెవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మెహతా సార్. పీయూష్ మెహతా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామతేజ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. రాజేష్ సార్. జై పీస్ మేట విల్ నెవర్ అండ్.